మీ వాక్యపు నేలలో ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని సమకూర్చినందుకు మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. తలలో ఉంచిన మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. చెబుతున్న నాకును విలుచున్న వారికి మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తరగతులకి చేరి వచ్చిన మీ అందరికీ, ప్రసాద్ గారికి, ఇర్మియా గారికి, మొదటి మాటలు అందించిన జేమ్స్ తమ్ముడికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. దేవుని పిల్లలుగా చక్కటి మాటలు మనం విన్నాం. అయితే మానవ దేహమే దేవుని మందిరం. మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు చెప్పిన మాకు మందిరం ఉందండి, ఇప్పుడు మేము చెప్పాం కదా ప్రసాద్ గారు, జేమ్స్ గారికి నాకేమన్నా మందిరం ఉందా, మీకు మందిరం లేక ఎలా చెప్తున్నారని అనకండి. ఎందుకు మనలో చాలా మందికి అండి మందిరాలు పిచ్చి ఉందండి. అది చాలా ప్రమాదం అండి. మందిరాలు పిచ్చి ఉందండి. ఎలా ప్రమాదం అంటే, కొత్త నిబంధన అంతా మీరు బాగా పరిశీలన చేస్తే, పాత నిబంధన అంతా మీరు బాగా అవగాహన తెచ్చుకుంటే, హృదయం అనే తలుపును కొడతానంటాడంటే, ఉదయం అనే తలుపుని దేవుడు ఏం చేస్తున్నాడట, తడుతున్నాడట. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడండి? హృదయం ముందు ఉంటాడు, అంతే కదా. తలుపు కొడుతున్నాడంటే ఎక్కడ ఉండి కొట్టాలా? అంటే మనిషి ముందే ఉంటాడండి దేవుడు. ఎప్పుడైతే దేవుడు మన కళ్ళ ముందు, మన హృదయం ముందు ఉన్నాడు అన్నాడు అని మనకు అర్థమైందో, అప్పుడు ఏం చేస్తాం మనం? పోలీసులు ఉన్నాడండి పక్కేదిలో, నా పక్కన పోలీసుడు ఉన్నాడు, దొంగతనం చేస్తాను నేను. క్లాస్ రూమ్ లో మేస్టర్ ఉండడు, ఆవిడ పిల్లలు ఏం చేస్తారు? గతలు చేస్తారు. మేస్టర్ వస్తుంటే సైలెంట్ అయిపోతాడు. యాకోబు మాట చెప్తాడండి, న్యాయాధిపతి మీ వాకిటి నుంచున్నాడు అంటాడు. యోహాను ప్రకటన గ్రంథంలో నీ హృదయం ముందు దేవుడు ఉన్నాడని చెప్తాడు. యాకోబేమో నీ ఇంటి ముందు ఉన్నాడు అంటాడు. మీరు బాగా వాక్యం అర్థమవుతే నీ ఇంటి ముందు, నీ గుమ్మం ముందు, నీ బిడ్డల చుట్టూ, నీ హృదయం చుట్టూ, నీ చుట్టూ అనే ఉంటది తప్ప ఒక్క అక్షరం కూడా మందిరంలో ఉన్నానని మనం చూపించలేమండి. నేను మందిరంలో 4 గోళ్ల మధ్య ఉన్నాననే పదం అసలు ఎక్కడ వినపడదండి. ఎక్కడ అసలు మనకు అర్థం లేదు. నీ హృదయం ముందు ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ వాకితో ఉన్నాడు అనే భావాలే భక్తుడు రాశాడు. అయితే ఈ మందిరాలు పిచ్చి పట్టుకుని మా ఊళ్ళో పాస్టర్ గారు ఒక ఇల్లు కొండకు వచ్చి, ఆ ఇల్లు కొనడానికి అది మందిరంగా మలుచుకుని దాంట్లో ప్రార్థన పెట్టడానికి పాపం పాస్టర్ గారు వచ్చారు. ఆ బేరానికి వస్తున్నాడు, అంతపాటు నాతో ఏం చెప్తున్నాడు తెలుసా? కట్టేసింది కొంటే ఎవరండి ఏంటట, కట్టేసి ఉన్న ఇల్లు కొంటే ఎవరట, ఏమెవరు? సందాలు ఎవరు? కడుతుండగా ఉండాలండి, ఒక గోడ కొట్టాలి, ఉపవాస ప్రార్థన పెట్టాలి, దాని గురించి మళ్ళీ ఒక పావుగంట చెప్పి ఇదిగో ఇటుకి ఎంత అయింది, అలా అయితేనే ఇస్తామంట మనం. ఇప్పుడు ఎందుకు మందిరం ఎందుకు కడుతున్నారు? ఇప్పుడు ఆ చందాలు బుక్కులు కొట్టించడం, లేదా మేము మందిరం కడుతున్నామని మొత్తం ఊరి మీద పడడం, వాళ్ళు అన్యులైనా పాపాత్ములైనా ఏదో విధంగా పోగు చేసుకురండి అని బుక్కులు ఇచ్చి ఆ విశ్వాసుల్ని గుంపులుగా పంపడం. అదంతా పూర్తయిపోయిన తర్వాత ఏదో పరలోకం సాధించినట్టుగా వాళ్ళందరూ కూడా హ్యాపీ అయిపోవడం. దానికి ఇంకా ఎల్ఈడి స్క్రీన్లు, ఏంటి పెయింటింగ్లు, దానికి బోర్డు అంగు ఆర్భటాలు చేసేయడం. అమ్మయ్యా పని అయిపోయింది అనుకోవడం. ఇక ఇంకా అక్కడి నుంచి దానికి ఫ్యాన్లు ఎవడేస్తాడో, ఏసీలు ఎవడేస్తాడో, లేదా దానికి అయ్యేంటి. అలా ఒకవేళ మన మనసు ఉంటే దేవుని పిల్లలారా,
ఖచ్చితంగా దేవుణ్ణి మాత్రం మనలో పెట్టుకోవడానికి మన హృదయంలోనికి ఆ తలుపులు, హృదయమైన తలుపుని బాగా బంధించేసి పెద్ద తాళంగా పేస్తూ ఉంటాం. తాళం కూడా పాడేశాను. అందుకనే మనం వాక్యం మీద మన ధ్యాస ఉండాలి. మందిరం కంటే గొప్పది. అందుకనే నేను మొన్న వారం మనం ఒక మాట విన్నాం, దేవాలయం కంటే గొప్పోడని. మత్తయి సువార్త 12:6 తీయొద్దు. మత్తయి సువార్త 12:6 దేవాలయంలో ఉన్నవాడు గొప్పవాడని కాదండి. అక్కడ అసలు రూలుగా అక్కడ ఏముండాలంటే దేవాలయంలో ఉన్నవాడు గొప్పవాడు అని ఉండాలి మన భావం ప్రకారంగా. అక్కడ అలా ఉండదు. ఏముంటది? దేవాలయం కంటే గొప్పడు. ఆ ఫీలింగ్స్ లోకి వెళ్ళాలి మీరు. దేవుడు అనేవాడు దేవాలయంలో ఉండటం కాదు, దేవాలయం కంటే గొప్పడు. కొత్త నిబంధనలు రాయించడం మాట అంటే నీ మనసు దేవుని మీద తప్ప మందిరాల మీద ఉండకూడదు. చాలా చక్కటి మాటలు మనం విన్నాం. ఈరోజు మనం ఒక అంశాన్ని గడిచిన వారం ఒక భాగం విన్నాం. ఈరోజు రెండో భాగం మనం ఆలోచించుకుని ముగించుకుందాం. ఒకసారి ఆ పాఠాంశం మీకు చెప్తాను. దేవునివి దోచుకుంటున్నావా? చెప్పండి ఎవరికైనా తెలిస్తే. దేవునివి దోచుకుంటున్నావా? అంటే మీకు తెలుసు, చెప్పట్లేదంటే. నేనేమనుకుంటున్నానంటే మీకు తెలియదేమో అనుకుంటున్నాను. మొదటి వారం ఒక భాగం విన్నాం. ఏంటి అది? దేవునివి దోచుకుంటున్నావా? అందులో కొన్ని విషయాలు విన్నామా. దేవునివి ఏవి దోచుకున్నా ఆ కుటుంబం ఏమైపోద్దండి? ఆ కుటుంబం ఏమైపోద్దండి? ఆ సంతానం ఏమైపోద్ది? దేశ దిమ్మరులు అయిపోతారు, అనాథులు అయిపోతారు. వాని భార్య భర్త లేకుండా మిగిలిపోద్ది. దేశ దిమ్మరులు అయిపోయి అనాథులైపోయి మొత్తం ఆ సంతానం, ఆ కుటుంబం అంతా నాశనం అయిపోద్ది. దానికి చక్కటి ఉదాహరణ యోధా కుటుంబం. యేసుక్రీస్తు వారి దగ్గర సంచి ఉంది. సంచిలో ఈ యోధా దొంగలిస్తా ఉన్నాడు. అవి చాలా అన్నట్టుగా 30 వెండి నాణాలకు అమ్మేశాడు. తీరా ఎంత దొంగలించి ఎంత 30 వెండి నాణాలకు అమ్మేసుకుని కుటుంబం ఏ పరిస్థితిలో ఉందయా అంటే ఎలా ఉందట? ఆయన ఇల్లు, ఆయన సంతానం కూడా తినడానికి తిండి లేకుండా, కనీసం ఇంటి దగ్గర కూడా ఉండకుండా రోడ్లమ్మట తిరుగుతూ దేశ దిమ్మలుగా మిగిలిపోయారు. అప్పు తీసుకున్న వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద పడిపోయారని మనం కీర్తనల గ్రంథంలోకి వెళ్ళి ఆలోచించాం. అలాగే దేవునివి అంటే ఏంటంటే దేవుడికి ఏదైతే నువ్వు ఇవ్వాలనుకున్నావో, నీవు వాక్యం వింటున్నప్పుడు ఏదైతే నీకు ప్రేరేపణ వచ్చిందో కొన్ని ఉదాహరణలు చూసుకున్నాం. ఈ సమయం ఏ సమయం అండి? ఇప్పుడు ఈ సమయం ఇప్పుడు ఎంత అయింది? టైము 9 అయింది సుమారుగా. ఈ సమయం దేనిది? ఎవరిదే? దేవుడిది. ఈ సమయం ఎవరైతే ఇక్కడ లేరో, ఈ సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకోరో, ఎవరైతే ఇక్కడికి వచ్చి విలువివ్వరో వాళ్ళందరూ దేవుడి సమయాన్ని ఏం చేసినట్టు? దొంగలిచ్చినట్టే. దేవునివి ఏవైనా దొంగలిస్తే ఆ కుటుంబం ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. అందుకనే దేవునికి మీరు ఏదైతే మీ ప్రేరేపణ వచ్చిందో, ఏదైతే మీరు కట్టుబడి ఉన్నారో, దేనికైతే మీరు ప్రిపేర్ అయి ఉన్నారో అవి దేవునికి ఇచ్చేయండి. అది కానుక కానీ, అది సమయం కానీ, అది పని కానీ, సువార్త చేయడం కానీ, ఏదైతే నీ తలంపులోకి ఒకసారి వచ్చిన తర్వాత, ఒక్కసారి నీ మనసులో నువ్వు చెప్పుకున్న తర్వాత, సహోదరులతో నువ్వు ఏదైతే మనసు మాట్లాడేవో దానికి కట్టుబడి బ్రతకాలండి. అదే భక్తి అండి. ఇదిగో ఈ పని చేద్దాం దేవునికి అనుకున్నావా? తలైన తాకట్టు పెట్టి ఆ పని చేయాలి. అది సమయం అవనివ్వండి, కానుక అవనివ్వండి, సువార్త పని అవనివ్వండి, సహోదరునికి సహాయం చేయడం అవనివ్వండి, ఏదైనా నువ్వు ఒక్కసారి నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని గ్రంథం చెప్తుంది. నువ్వు ఏదైతే కమిట్ అయ్యావో దాన్ని ఖచ్చితంగా నువ్వు నిర్వర్తించాలి. అలా మనం దేవునికి దోచుకున్నామంటే శాపం కొని తెచ్చుకుంటాం. దేవుని పిల్లలారా, ఈరోజు మనం వినే పాఠం పేరు దేవునికై. చెప్పండి, దేవునికై దాచుకుంటావా? దేవునివి దోచుకుంటావా? దేవునికై దాచుకుంటావా? దేవునికై దాచుకోవడం ఏంటండి? అసలు మన కాన్సెప్ట్ అంతా దేవుని యొద్ద నుండి పొందుకోవడానికి. మనం బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాం? చర్చికి ఎందుకు వచ్చాం? ఉపవాసం ఎందుకు ఉంటున్నాం? కానుక ఎందుకు ఇస్తున్నామండి? దేవుని యొద్ద నుండి పొందుకోవడానిక? దేవుని కొరకై దాచుకోవడానిక?
అసలు దేవుని కోసం దాచుకోవడం ఏంటండి? వెరైటీగా ఉంది కదా టైటిల్. అసలు దేవునికి దాచుకోవడం ఏంటండి? బిడ్డ పెళ్లికి దాచుకుంటాం, చదువుకి దాచుకుంటాం, బియ్యం దాచుకుంటాం. 10 కేజీల బత్తాలు వచ్చేసినాయి ఇప్పుడు బియ్యం అన్ని కూడా. అంటే ఇంచుమించు నెలకు దాచుకున్నాం బియ్యం. కూరగాయలు కూడా మొన్న ఒక ఆవిడ కోడిగుడ్లు అట్ట వేసేసుకుంటుంది. అట్ట ఎందుకంటే వారానికి దాచుకుంటుంది. ఏంటి? కోడిగుడ్లు, బియ్యం, బట్టలు దాచుకుంటాం. బియ్యం ఎందుకండి? బట్టలు దాచుకుంటాం. ఇవన్నీ మనకి దాచుకోవడం బాగా తెలుసు. బిడ్డ పెళ్లికి ధనం దాచుకుంటాం, బంగారం దాచుకుంటాం. ఇలా మనకు అన్ని మన కోసం దాచుకుంటున్న మనకే ఈరోజు పాఠం మనం ప్రశ్నిస్తుంది ఏంటంటే, దేవునికై దాచుకున్నావా? ఏమైనా దేవునికై దాచుకుంటామో మనకు అలవాటు ఉందా? అసలు దేవునికై దాచుకోవాలని మనకు తెలుసా? దేవునికై మనం దాచుకుంటే ఎలాంటి పరిస్థితిలో మనకు అర్థం కావాలంటే, యేసుక్రీస్తు వాడు ఒక అద్భుత క్రియ చేసాడు, ఒక సూచక క్రియ చేశాడు. దేవునికై దాచుకుంటే ఎలాంటి వాతావరణం ఉంటుందో, ఎలాంటి మేలులు జరుగుతాయో, అసలు దేవుని గురించి దాచుకోవడం అంటే ఏంటో మనకు తెలియజేయడానికి యేసుక్రీస్తు వాడు ఒక అద్భుతమైన ఒక క్రియను చేశాడు, ఒక సూచక క్రియ. ఆ క్రియను మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము. ఒకసారి మనం దాన్ని ఆలోచిద్దామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. ఎక్కువగా ఈ వచనం ఎక్కడ వాడతామండి మనం? 5 చేపలు, 5 రొట్టెలు, 2 చేపలు ఎక్కడ వాడతాం? నేను మిమ్మల్ని నాకు స్పందించాలి. మీరు ఆ స్పందిస్తేనండి నాకు సంతోషంగా మీరు వింటున్నారని నాకు హ్యాపీగా నేను మీకు వాక్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ వచనం ఎక్కడ వాడతామండి? భోజనాలు జరుగుతూ ఉంటాయి, పెళ్ళి అయిపోతుంది, భోజనాలు అడవడగా అప్పుడు ఒక ఆయన వచ్చి ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేయండి అనగానే అప్పుడు మనం ఏం చేస్తామండి? దేవా, ఇదిగో 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించేసావు, మాకు 500 మందిని పిలిచావు, 100 మందికే ఉండవు, కాబట్టి నువ్వు ఆ డ్యూటీలోకి వెళ్ళు. ఏ డ్యూటీలోకి? అదే నువ్వు 500 మందిని పిలిచినప్పుడు ఎంతమంది ఉండాలి? పిల్ల జల్లతో ఇంకో 100 కలిపి 600 ఉండాలి. నువ్వేం చేస్తావు? కొడుకు తెలియకుండా బాబు పెళ్లి కూతురు మళ్ళీ 100 మందికి చెప్పుకుని అలా 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 ఇక్కడికి వచ్చేసరికి ఇదేమో 400 మంది ఉంటే 4,000 మంది ఉంటారు. ఆ కంగారు టెన్షన్తో అది అక్కడ పాస్టర్ గారు ఇలా వచ్చింది ప్రార్థన చేయండి. అప్పుడు సీరియస్గా పాస్టర్ గారు, ప్రభువా సరిపోకపోయినా గౌరవంగా మేము ఇక్కడ మనం వ్యవహరించి నీ నామానికి మహిమ తెచ్చేలా ఉండాలి, ఇదంతా కూడా గౌరవప్రదంగా జరగాలని ప్రార్థన చేస్తే ఒప్పుకుంటావా? గౌరవం లేదు, ఏమీ లేదు. ముందు మొక్కలాడకపోతే పెద్ద గోడలు అందుకునే 5 రొట్లు 2 చేపల కాడికి వెళ్ళిపోయాం అనుకోండి. అక్కడ అలాగే ఆ తెలివి ఏంటంటే, మన తెలివి 5 రొట్లు 2 చేపలు చాలా మంది తినేసారు. ఆ ప్రార్థన ఒకవేళ ఇక్కడ పని అయిపోయిందనుకో, మనం శుభ్రంగా మిగిలితే మళ్ళీ సందాలకు కూడా పని అవుతుంది అనుకుంటుంటాం మనం. కానీ దేవుని వాక్యాన్ని వాడుకుంటున్నాం మనం. దేవుణ్ణి వాడుకోవాలనుకుంటున్నాం, సంఘాన్ని వాడుకోవాలనుకుంటున్నాం, సహోదరుని వాడుకోవాలనుకుంటున్నాం. ఇలా వచనాలను కూడా వాడుకుని విభజించి దాని భావాన్ని పక్కన పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికేసి దేవునివి దోచుకునేవాడిగా మన కుటుంబాల మీదకి శాపం తెచ్చుకుని మన బిడ్డలను కూడా నిజంగా దేవుని పిల్లలుగా ఈరోజు ఒక సర్వే జరిగిందంటే ఎక్కువగా పాడైపోతుంది ఎవరో తెలుసా? క్రైస్తవుల బిడ్డలే పాడైపోతున్నారు. ఎక్కువగా చర్చిలకు వెళ్ళి క్రైస్తవులుగా పిలవబడుతున్న బిడ్డలే. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎఫ్ఐఆర్ మీద చట్టాన్ని తీస్తే అందులో యోహాను, యేసుక్రీస్తు మీరు పెట్టారు కదా, ప్రేమించి మీ బిడ్డలకు పేరు పేతులు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారన్నమాట. ఎక్కడ? ఆ స్టేషన్లో. మీరు పేర్లు పెట్టేసి వదిలేసేది సమాజం మీదకి. మీరేమో వాక్యాలు వాడుకుంటూ ఇదిగో ఆ సంఘానికి వెళ్తే ఏమవుతుంది, ఈ పాస్టర్ గారు ఏమెత్తాడు, ఈ ప్రార్థన వల్ల ఏమి లాభం వస్తుంది, ఏ వాక్యాన్ని ఎలా వాడుకోవాలి, ఏ మందిరానికి వెళ్తే మనకి జనం ఎక్కువ ఉంటారు, నేను చచ్చిపోతే ఏ మందిరం మనకి స్థలం ఇస్తుంది,
ఏ విశ్వాసులు నా శవం కూడా ఎక్కువ మంది వస్తారు. ఇలా లెక్కలు వేసుకుంటున్నాం తప్ప అసలు మనం పరలోకం ఎలా వెళ్ళాలి, మన బిడ్డలు, మనం కన్న బిడ్డల్ని వాళ్ళను కూడా భక్తులు ఎలా పెంచాలి, అసలు మన బ్రతుకు కాలంలో సువార్త పని ఎలా చేయాలి, మనం దేవుని యందు తప్పటడుగులు వేయకుండా స్థిరంగా ఎలా నిలబడాలనే ఆలోచనలు చచ్చిపోయింది. అందుకే వచనాలు వాడుకుంటున్నాం. కానీ దీని లోతైన భావం మనకు అర్థం కావాలంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నట్టే. 5 రొట్టెల్ని 2 చేపలను ఏం చేశాడట? ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించాడట. ఎవరండి చేస్తే ఈ పని? యేసుక్రీస్తు వారు. అసలు దీని భావం మనకు అర్థం కావాలంటే 13వ వచనంలో కదా, అదే అధ్యాయము 13వ వచనం. మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి, తొందరగా ముగించుకుందాం. యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి, యేసు మళ్ళీ 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 చదవండి. యేసు ఆ సంగతి విని, యేసు ఆ సంగతి విన్నాడు. 19వ వచనంలో 5 రొట్టెలు 2 చేపలు విరిచే ముందు యేసుక్రీస్తు వారు ఒక సంగతి విన్నాడు. అది మీకు అర్థమవుతుందండి. యేసుక్రీస్తు వారు 5 రొట్టెల్ని 2 చేపలనే, అది చేసేటప్పుడు అది పెళ్లి కాదండి, అది మనం ఇళ్లలో దిగే కార్యక్రమం, మనం భోజనాల కార్యక్రమం కాదండి. అప్పటికి యేసుక్రీస్తు వారు ఒక సంగతి విన్నాడు. అది సందర్భం. ఏ సంగతి విన్నాడు? 10వ వచనం చూడండి. బంట్రోతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించాడు. అది యోహాను గారు చచ్చిపోయాడు. చదవండి ఇంకా. వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను. అంతటి యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతి పెట్టి యేసు వద్దకు వచ్చి తెలియజేసేది. ఆ సంగతి ఇప్పుడు 13వ వచనం చూడండి. యేసు ఆ సంగతి విన్నాడు. అది యేసుక్రీస్తు వాడి పొజిషన్. యోహాను గారు చచ్చిపోయాడు. అంత మాత్రమే కాదు, చాలా దారుణంగా చంపబడ్డాడు. చాలా దారుణంగా ఈ భూమి మీద ఒక భక్తుడు మరణం అండి చాలా విచిత్రంగా దారుణంగా జరిగిందండి యోహాను గారి మరణం. రాజులు పుట్టినరోజు అవడం ఏంటి, చిన్నది డ్యాన్స్ చేయడం ఏంటి, ఆ బహుమతి తల కావాలని కోరుకోవడం ఏంటి, అదేదో మిఠాయిలాగా ఆయన ఆవిడ కోరుకోవడం, ఈయన వెంటనే బంట్రోడ్ను పంపి నరికించేసి పల్లెంలో పెట్టి తేవడం ఏంటి, ఆ తలను అలా దర్జాగా జడవకుండా చిన్నపిల్ల తల్లికివ్వడం ఏంటి, అదంతా సమాజం అంగీకరించడం ఏంటి. ఆ సంగతి విన్నారు ఎవరు? యేసుక్రీస్తు వాడు ఆ సంగతి విన్నాడు. ఏ సంగతి? యోహాన్ అంటే ఎవరైనా ఎందుకనే? యోహానికి యేసుక్రీస్తుకున్న బంధం ఏంటి? మీకు ఇది అర్థం కావాలి. యోహాన్ అంటే దేవునికి దాచుకున్నవాడండి. తన బ్రతుకుని దాచుకున్నాడు. అరణ్యంలో తిరిగాడండి. మనిషి మనుగుడి దగ్గర తిరగలేదండి ఆయన. అరణ్యంలో తిరిగాడు. మనుషుల మధ్య తిరగకుండా అరణ్యంలో తిరిగి బట్టలు కట్టకుండా జంతువుల చర్మాలు తోలుతట్టు కట్టుకుని ఆహారం పంచభక్ష పరమాన్నాలు తినకుండా తేనె మెడతలు తిని అరణ్యంలో కేకలు వేస్తా యేసుక్రీస్తు వారి మార్గాన్ని ఏం చేశాడు? సరళం చేసిన వ్యక్తి. అంత మాత్రమే కాదు, తల్లి గర్భంలో పిండంగా పసితనంలో తల్లి గర్భంలో ఉండగానే యేసుక్రీస్తు వారు పుడుతున్నారని తెలుసుకుని గంతులేసిన వ్యక్తి. వాళ్ళిద్దరి మధ్య బంధం చూడండి ఎంత గొప్పదో. యేసుక్రీస్తు వారి గురించి మొత్తం తన జీవితాన్ని పణంగా పెట్టాడండి యోహాను. మనకలా సమాజంలో బంధుత్వాలు, స్నేహాలు, మనుషుల మధ్య తిరిగి మనకలాంటి తిన్న ఆహారం తిని మనకలా బట్టలు కట్టుకుని బ్రతకలేదండి ఆయన. నా జన్మకు ఒక పరమార్థం ఉంది. ఆయన చెప్పుల వారిని కూడా మోయడానికి కూడా నేను పనికిరాను. నా బ్రతుకంతా దేవుడి కోసమే దాచుకున్నాడండి. బ్రతుకంతా దేవుడికి దాచుకున్నాడు. గర్భంలో ఉండగానే గంతులేసేసాడండి. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా అలాంటి యోహాను చేత బాప్తిసం పొందాడు. అక్కడ అడుగుతాడు, నేను నీ చేత బాప్తిసం పొందాలి కానీ నువ్వు నా చేత పొందుతున్నావు అంటే నీది యావత్తు ఇలా ఇది జరగాలి. ఇది నువ్వు మామూలుడు కాదు. నా కోసం మొత్తం నీ బ్రతుకంతా పణంగా పెట్టావు. పసితనం కానించి ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ నీ గురించి నువ్వు బతకలేదు. నువ్వు బాప్తిసం ఇవ్వడమే కరెక్ట్. నీ చేతుల మీద నేను తీసుకోవడమే కరెక్ట్. అంత బాండింగ్ ఉంటే అలాంటి వ్యక్తి దారుణంగా చచ్చిపోతే ఆ సంగతి విన్న యేసుక్రీస్తు ఎలా ఉంటుందండి? అది బైబిల్ మీరు ఎలా చదవాలి? బైబిల్ని మీరు ఎలా చదవాలండి? ఎలా చదివితేనే మీకు అర్థమవుతుంది.
ఆ పరిస్థితిని ఎలాగండి అనుభవించుకోవడం? ఒక బిడ్డ చచ్చిపోతే ఎలా ఉంటామండి మనం? సీరియస్గా బిడ్డ చచ్చిపోయి ఉన్నాడు అనుకోండి, తండ్రి దగ్గరికి వెళ్ళి అలా సెంటర్లోకి వెళ్ళి బజ్జీలు తిందామంటే ఏమంటాడు? సినిమాకి వెళ్ళొద్దాం లేదా బట్టలు కొనుక్కొద్దాం అంటే ఏమంటాడు? ఒక భర్త చచ్చిపోయిన స్త్రీల దగ్గరికి వెళ్ళి మామూలుగా మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్దాం రామ్మంటే ఏమంటది? ఏ ఫీలింగ్ లో ఉంటారండి ప్రాణం పోతే? యోహాను గారు చచ్చిపోతే అది దారుణంగా చెప్పబడితే ఒక చంటి బిడ్డ కోరికకి తల పాపం పల్లెల్లో పెట్టి ఆ సమాజం అంతా ఎవరో తప్పు అనకపోతే ఆ సంగతి యేసుక్రీస్తు వారు విన్నాడండి. ఇప్పుడు 13 వచ్చు. యేసు ఆ సంగతి విని అక్కడి నుండి చూడండి, అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిపోతున్నాడండి పాపం. ఇదండి క్రైస్తవుడి లక్షణం అండి. అందరిలా మనం రోడ్లు ఎక్కి అందరిలా మనం ధర్నాలు చేసి అది కదండి అసలు. అప్పుడు యేసుక్రీస్తు వారికి బోల్డు బలం ఉందండి. ఓ సందర్భంలో చెప్తారు, నేను దేవుణ్ణి వేడుకుంటే, నా తండ్రిని నేను వేడుకుంటే 12,000 వ్యూహాల సైన్యాన్ని దింపేస్తారని చెప్తాడండి. అంత పవర్ ఉందండి ఆయనకి. యేసుక్రీస్తు వారు అప్పుడు దాన్ని ఖండించవచ్చు, లేదంటే దాన్ని 10 మంది పోగు చేసుకునేది తప్పు అని చెప్పొచ్చు. అది ఏమీ లేదండి. ఆ బాధను తట్టుకోవడానికి, ఆ ప్రేమనే, ఆ వ్యక్తి ఆ మరణాన్ని తట్టుకోవడానికి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిపోయాడండి. అప్పటికి యేసుక్రీస్తు వారికి అతి ప్రియమైన వ్యక్తిగా యోహాను ఉన్నాడు. యోహాను చేసిన త్యాగం అండి మామూలు విషయం కాదండి. ఆయనకి యోహాను గారు ఇప్పుడు నేనున్నానా? ఇప్పుడు మీలో చాలా మంది ఏమంటుంటారంటే, ఏమండి పాస్టర్ గారు మా ఇంటికి ప్రార్థన చేస్తారు కదండి అని కేకెత్తుంటారు చాలా మంది. శుభ్రంగా వెళ్ళి ప్రార్థన చేస్తే మాకు భోజనాలు డబ్బులు బాగా వస్తుంటాయి, అంతే కదండి. బోధ అంటే ఏంటి? ఇచ్చి ఇవ్వడం, ప్రార్థన ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం, వాకింగ్ చెప్పడం, దానికి రేటు కట్టుకోవడం, అందంగా పని పాటలు మానేయడం, బైబిల్కి తిరగడం. ఇది సమాజంలో ఉన్న నాంది, అంతే కదా. యోహాను గారిని అలా ఎవరో కేకేసిన ఆయన వెళ్ళండి. పొరపాటు మీలో ఎవరైనా లేచి మా ఇంటికి రండి యోహాను గారు అంటే సంతానం ఆదరు బాగుంటారు. ఆయన మనం బిస్కెట్లు కదా ఏమీ వేయలేమండి. చాలా కళాఖండితమైన మనిషి అండి. ఏ బంధుత్వానికి లొంగకుండా, ఏ ఆశ తనలో లేకుండా, మొత్తం ఒక నిమిషం కూడా దేవునికి దూరంగా కాకుండా మొత్తం జీవితాన్ని పొట్లం కట్టి దేవుడికి ఇచ్చేసింది. అలాంటి వ్యక్తి యోహాను గారు. ఏమి నాకు బాప్తిస్మం ఏమంటే దేవుని కొందనాలు రేపంతా సంఘం అంతా కూడా ఆయనకి యోహాను మనం బాప్తిస్మం ఇద్దాం, పలానా జేమ్స్ గారు బాప్తిస్మానికి ఒప్పుకున్నాడు, కొత్త బట్టలో జత తీసుకోవయ్యా, నాకు ఎవరో కూడా పక్కన ఎక్కువయ్యా, ఈ కాంచి రొట్టె ద్రాక్షానికి కూడా కాను పక్కన ఎక్కువ, ఓ తెల్లజాత ఇది చెప్పడండి. దుర్బీజ్గా ఇదే డైలాగ్. స్టార్టింగ్ డైలాగ్ ఎలా ఉంటుందండి? దుర్బీజ్గా, పనికి మాలోదా, సర్ప సంతానం అంటే నువ్వు కడగబడిపోవాలి, వాటిలన్నింటినీ ఒప్పేసుకోవాలి. అప్పుడే బాప్తిస్మం ఇస్తాడండి ఆయన, లేదా కూడా వెళ్ళిపోతుంటాడు. అలాంటి టైప్ అండి. అదేంటి క్యారెక్టర్, అది యోహాను గారు మనస్సు. ఎంతమందికి అర్థమైందండి ఇది? మన భాష గారు అంటున్నాడు, ఈ మధ్య నన్ను ఎవరో కూడా మీ అందరూ చచ్చుకొచ్చేస్తున్నారు కానీ ఎవరు కూడా నన్ను ఇంటికి కేకెత్తలేదు అంటాడు. ఇంటికి కేకేయాలి? ఇంటికి కేకెత్తి వెళ్ళిపోతాడా? చుట్టాలు వెళ్ళిపోతారు, బంధువులు వెళ్ళిపోతారు, కానీ నేను వెళ్తాడా? మనం ఏం చేయాలి? చేతిలో పెట్టాలి, అప్పుడు కానీ వెళ్ళలేను. ఆ పెట్టలేక మనం ఏం చేస్తుంటాం? కేకెత్తం మానేస్తాం. ఆ టైప్ కాదండి యోహాను గారు. చాలా కళాఖండితమైనది. వాక్యానికి నిజంగా యేసుక్రీస్తు వారికి ఆ త్రోవను సరళం చేశాడండి ఆయన. యేసుక్రీస్తు వారికి త్రోవను సరళం చేశాడు అంటే యేసుక్రీస్తు వారికి సహకరించాడండి ఆయన. యేసుక్రీస్తు వారికి భూమి మీదకి రావాలంటే యోహాను లాంటి మనిషి ఉండాలని దేవుడు సంకల్పించాడు. ఇవాళ సువార్త సమాజంలోకి వెళ్ళాలంటే అలాంటి యోహాను లాంటి క్యారెక్టర్ ఉండాలండి. అది క్యారెక్టర్. ఒక మందిరం కట్టలేదండి యోహానే కాదండి, అసలు కొత్త నిబంధనలో మందిరం కట్టిన ఒకరిని చూపించండి, మీరు కాళ్ళ కిందకి దూరిపోతాను. ఒక కిటికి కట్టిన చూపించండి. ఇంకంతగా పౌలు గారికి తప్పలేదండి, ఒదుకున్నారు. ఓ పాఠశాలను అద్దెకి తీసుకున్నాడు, అంతే కదా. ఇవన్నీ మనం రానున్న రోజుల్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారి త్రోవ సరళం అవడానికి యోహాను ఎలాగో ఈరోజు
మన సమాజంలో సువార్త వెళ్ళాలంటే మనం కూడా అలా ఖరాఖండితంగా ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు దేవుడు ప్రజలకి అందకుండా అడ్డుగా ఉన్నది ఎవరంటే మనమే. ఇదిగోండి క్రైస్తవులు అండి, వాళ్ళు అంతేనండి, ఆ మాపులు ఏదో ప్రార్థన పెడతారు, అలా ప్రార్థన పెట్టారంటే ఇంకా అసలు నిద్ర ఉండదు, ఏముండదు, 1 గంట ఏమైనా 2 ఏమైనా ఏవేవో కేకలు వేస్తుంటారండి. అల్లెలుయ్య అంటే అర్థం తెలియదు బాబు మనకి. ఇప్పుడు మనం అల్లెలుయ్య అని అందంగా అంటామా? ఓసారి అల్లెలుయ్య అంటాం, ఓసారి అల్లే అంటాం, మళ్ళీ లూయా అంటాం. ఈ అల్లే ఏటో ఈ లూయ ఏటో చెల్లండి. ఒక్కోసారి ఆమెన్ అంటాం, ఒకసారి ఈమెన్ అంటాం. ఈ ఆమెన్ అంటే ఏటో ఈమెన్ అంటే ఏటో తెలియదు. ఒకసారి ముందక్షరం సాగదీస్తాం, ఒకసారి వెనకాల సాగదీస్తుంటాం, ఒక్కోసారి పులోమని అందరం కేకలేసేస్తుంటాం. అది పాపం కిటికీ తీసి ఏదో చెప్తున్నారు ఎందామని చూసేసరికి తప్పట్లు కొట్టుకుంటే ఎగిలేసి కింద పడిపోతుంటాం. అయిపోయి దెయ్యాలు ఏమి ఉన్నాయని కూడా పాపం తలపిస్తుంటాం. ఖండితంగా ఉండడండి వ్యవహారం. బైబిల్ అదే చెప్తుందండి. యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఉండాలంటే భూమి మీదకి యేసుక్రీస్తు వారు రాకముందే ఒక ఖచ్చితమైన మనిషి ఉండాలి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడండి. ఆయన ఏమనుకుంటాడో, ఈయన ఏమనుకుంటాడో, ఇలా బతికేద్దాం అలా బతికేద్దాం ఆగాలి అనుకోండి. ఆయన ఖండితమైన వ్యక్తి. వెళ్ళాడు రాజు దగ్గరికి. ఇప్పుడు నేను సీఎం దగ్గరికి వెళ్ళాను అనుకోండి, సీఎం ఎందుకు వెళ్ళాను, మన 7th ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఎలా ఉంటాను? అవి వందలు బాబు, ఎండ కొంచెం ఏమన్నా తల ఏమన్నా ఏదో పక్క ఉంటే ఏదో తిప్పించండి, పింఛన్ ఇప్పించండి, బాత్రూమ్ కట్టించండి అంట. అదే యోహాన్ గారు వెళ్ళాడు అనుకోండి, యోహాన్ అర్థం చేసుకోండి మీరు వాక్యాన్ని. యోహాన్ గారిని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళాం అనుకోండి, ఏమంటాడు? బాత్రూమ్లు కట్టించండి, సిమెంట్ రోడ్లు వేయించండి, లేదా నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించండి అన్నది. ఆ కుటుంబంలో మొత్తం చచ్చిపోయిన వ్యక్తిగా నుంచి వాళ్ళ తాతగా నుంచి చెప్తుంటాడు పాపం. ఏ రోజు మహారాజు దగ్గరికి యోహాన్ వెళ్ళాడు, ఏమన్నాడు? ఒకే ఒక డైలాగ్ ఏమన్నాడండి? నీ తమ్ముడు భార్య నువ్వు ఇంకా అసలు రాజా, లేకపోతే ఇంకా అసలు మొహమాటం లేదండి ఆయనకి. నీ తమ్ముడు భార్య, నువ్వు తమ్ముడు భార్యను ఉంచుకున్నావు, అది చాలా తప్పు అన్నాడు. అంతే, రాజు కిమ్మం లేదండి అక్కడ. అసలు తలదించుకున్నాడంటే ఇంకా మళ్ళీ మాట్లాడేటప్పుడు కూడా చెప్తాడు. ఇప్పుడు కాదన్నాడు అనుకోండి, ఇంకోటి చెప్తాడు. ఆయనకి రాజుకి అర్థమైపోయి ఏ రోజుకి అర్థమైపోయి తలదించుకుంటాడు. అలాంటి వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి చనిపోయాడండి. అది మీకు అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుందండి యేసుక్రీస్తు వారికి. ఒక ఖచ్చితమైన వ్యక్తి, ఒక పర్ఫెక్ట్ వ్యక్తి చచ్చిపోతే ఎలా ఉంటుందండి? అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అక్కడ నుండి అరణ్య ప్రదేశానికి, అంటే మనిషి మనుగడ లేని ప్రదేశానికి ఏకాంతంగా ఎవ్వరూ రావద్దని చెప్పి అక్కడికి వెళ్ళిపోయేటండి. విన్నారా ఏం జరిగిందో చూడండి. జన సమూహములు ఆ సంగతి విని, ముందేమో యేసుక్రీస్తు వారు విన్న సంగతి ఏంటి? యోహాను చనిపోయాడన్న సంగతి ఏమో యేసుక్రీస్తు వారు అంటే, జన సమూహంలో ఏ సంగతి విన్నారట? యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తున్నారో విన్నారట. వీళ్ళకి ఇంకా సమయం సందర్భం అవసరం లేదండి. క్రైస్తవులకండి, విశ్వాసులకి బోధ, బైబిల్, భక్తులు జీవితాలు, పరిశుద్ధాత్మ అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో, మనం ఎలా బ్రతకాలో, మనం దేనికి నియమింపబడ్డామో, బాప్తిస్మం యొక్క విలువ ఏంటో, రక్షణ అంటే ఏంటో, వాక్యం ఇవేవి లేదండి. ఎంత వాక్యం అన్నా కానీ ఆ పంది చూడండి ఎలా అయితే బురద కనపడగానే ఎమ్మని వీళ్ళు దొల్లేస్తుందో, వీళ్ళ కూడానండి పాపం ఏ పరిస్థితుల్లో ఉన్నాడో. ఒక మహాభక్తుడు చచ్చిపోయాడు, యేసుక్రీస్తు వారి పాపం అరణ్యంలోకి వెళ్ళాడు, ఏకాంతంగా ఉండడానికి వెళ్ళాడు అనుకోవడం లేదంట. ఈయన ఈ జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలి నడకన ఆయన వెంట వెళ్ళిపోతాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతాడండి. అంటే వీళ్ళు యేసుక్రీస్తు వారిని వాహనాల మీద, అంటే అప్పటి పరిస్థితులను బట్టి గుర్రాల మీద, గాడిదల మీద వెంబడించేసేవారట. ఆయనకి ఎక్కడ తీర్పించేవారు కదట. ఎందుకు? బోధ గురించి కాదు, బాగుపడటం కోసం. రోగాలు పోగొట్టుకోవడం, ఆస్తులు పెంచుకోవడం, పెళ్లిళ్ళ కోసం, పిల్లల కోసం. ఈ రోజు మన ఆలోచన కూడా చూడండి, ఎంత బలమైన వాక్యం అన్నా, ఈ దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా ఇంకా రెట్టింపు అయిపోతాయి తప్ప అసలు బైబిల్లో ఏముంది, నాలో ఉన్న పాపం ఏంటి, దాన్ని ఎలా వదిలించుకోవాలని మనసు లేదు. అలాగే వీళ్ళట వాహనాల మీద వెళ్ళిన వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి ఎందుకు వెళ్ళాడంటే, అరణ్యం కాకపోతే వీళ్ళ వాహనాల మీద ఈయనకంటే ముందు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు నిజంగా ఇక్కడ వాక్యం ఎలా చెప్తున్నాం కాబట్టి కొద్ది మంది 50 మంది లేదా 30 మంది ఉన్నారు. నేను పెద్ద అంగి చేసుకుని వచ్చి అలా ఒక్కొక్కరిని పడగొట్టేస్తున్నాను అనుకుంటా దగ్గర. ఇప్పుడు ఏ జేమ్స్నో ఏ గిరీష్నో మనం నేను ముందే మాట్లాడుకుని ఆ మెట్లు కుంటుకుంటూ వచ్చి ఇక్కడ పరిగెట్టేస్తున్నారు అనుకోండి. గిరీష్ అసలు మొత్తం ఖాళీ ఉంటాయి బిల్డింగ్లన్నీ. ఆ టైప్ అనమాట.
వాహనాల మీద వెంబడించేస్తుంటే ఆయన చిరాకు వచ్చి వాళ్ళకి దొరకకూడదని అరణ్యంలో పోతుంటే అరణ్యంలో కూడా ఎలా పోయేవాళ్ళు? నిజం, మీటింగ్లకు వెళ్తుంటారు పెద్ద పెద్ద మీటింగ్లకి. అక్కడ గడ్డి మీద చాప వేసుకుని అక్కడే దుల్లేస్తారు, అక్కడే స్థానాలు, అక్కడే అన్ని తెగులు వచ్చేస్తుంటే మైనే వెళ్ళిపోతుంటారు. అక్కడ ఇంటికి ప్రశాంతంగా వాకింగ్ చదువుకోవచ్చు కదా అనిపిస్తుంటుంది నాకు. మా నాన్నమ్మ ఒక ఆవిడ ఉండేదండి, ఆవిడ చిన్నప్పుడు తీసుకుని వెళ్ళిపోయేది. ఆ తొక్కేసేవాడు ఆ గడ్డి అక్కడే ఆ మట్టి ముట్టలు ఇలా నోట్లో కుక్కేసేది మట్టి. మొత్తం ఆ దేవదాసాయి గారి సమాధి అంతా మొత్తం రిలీజ్ అయిపోయింది అక్కడ. మళ్ళీ ఆ గుంటూరు మున్సిపాలిటీ వాళ్ళు టాటా నుంచి ఆ మున్సిపాలిటీ వెంట తెచ్చి పోయాడు సంవత్సరం. మళ్ళీ సంవత్సరం మట్టి అంతా ఏమైపోద్ది? ఖాళీ అయిపోవడం. ఆ టైప్ అనమాట జనం. అది ఇప్పటి నుంచి కదండి, అప్పటి నుంచి. ఇంటికాడ పంపలు ఉన్నాయి, అందంగా బైబిల్ చదువుకుంటే టైం ఉంది, తెలుగు భాషలో మన బైబిల్ మనకు ఉంది, అందంగా మనం ధ్యానించుకోవచ్చు కదండి. అని ఏదో దొరికేద్దా, ఎవడో ఎంతమంది చేసేస్తారా, బాగుపడిపోతాం, ఏదో అయిపోతుంది మొత్తం మీద. ఇలా బతకూడదు. ఇంకా నేను బాగుపడిపోయినట్టు కొన్ని ఈ పక్కన ఏమన్నా బతకనేమన్నా చూసారా? వీళ్ళకి కాలినడకి వెళ్ళిపోయాడు. పాపం ఆయన ఏ ఫీలింగ్ లో ఎలా ఉన్నాడో, ఆయన ఏ పరిస్థితి ఏంటి, ఎవరు చనిపోయాడో, అసలు మనం ఏంటి, ఆయన ఏకాంత అలా ఏం లేదు, కాలినడకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడట? గొప్ప సమూహం చూసేటట్టండి ఆయన వచ్చి. పాపం వెళ్ళాడా ఉన్నాడు ఏకాంతంగా. యోహాన్ గారు కాదు, ఎవరి పోయినా అవసరం ఏమీ లేదండి. అలా ఏమైపోయినా అలా బాగుపడాలన్న కాన్సెప్ట్ ఒకటే. ఆయన వచ్చి గొప్ప సమూహం అట. వాళ్ళు ఎంతమంది అంటే గొప్ప సమూహం అంటే 10 మంది 100 మంది 1000 మంది కదండి, గొప్ప సమూహం అట. వచ్చి ఆయన ఏం చేశాడంటే వెంటనే వారి మీద జాలి పడ్డాడండి. పాపం చూసారా, జాలి పడ్డాడా యేసుక్రీస్తు వారు. ఆ గొప్ప సమూహం చూసి సంతోషపడ్డా, జాలి పడ్డాడండి. జనం చూస్తే బోధకుడికి ఎలా ఉంటుందండి? నిజంగా ఇదంతా నిండిపోయింది అనుకోండి, వెంటనే పెసర్ గారు అంటారు, ఏమంటే మనకు పని అవ్వదు, మీరు కంగారు పడకండి, మీరు కాదనకండి, నేను ఉదుకుని 5 సెంట్లు చూశాను, 5 సెంట్లు ఎలా కొంటారని అన్నాను. ఏం కంగారు పడకండి, ఏం లేదు, నేను అందంగా బ్యాంకులో పెడతాను. మరి బ్యాంక్ కూడా ఎవరు కదండి అన్నాను అనుకోండి. అప్పుడు అడిగి చర్చ అని చెప్పండి, అడిగేమో ఇల్లు అని చెప్తాను, సంఘానికి వచ్చేమో చర్చ అని చెప్తాను. నిండిపోతే ఎలా ఉంటుందండి మనకి, మన మనసు మనకు కూడా ఎలా ఉంటుందండి? మనకి అంత జనం మోపు, ఆ ఏసీలు. మా చర్చకండి ఏసీలు అండి, అందరూ కార్ల మీద వస్తారండి, గొప్పగా చెప్పుకుంటాం కదా. జన సమూహాన్ని చూసటైనా సంతోషపడ్డా, కనికర పడ్డా, వారి మీద కనికర పడ్డాడట, జాలి పడ్డాడట. వీళ్ళకి బ్రతుకులు మారవడా బాబు, ఎలాంటి వ్యక్తి చనిపోయాడు, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో, వీళ్ళ ఆలోచనలకి ఎంతమంది కలిసి వచ్చేసారు అక్కడికి కాలినడకనా అని జాలి పడ్డాడట, కనికర పడ్డాడట. ఎంత బాధ ఉంటే కనికర పడతాడండి, ఎంత బాధ. ఆయన పాపం ఒకసారి మీరు ఆ ఫీలింగ్ లో, ఆ ఆలోచనలోకి వెళ్ళండి. ఎలాంటి వ్యక్తి చనిపోయాడు, ఈయనున్న ఆయన ఎలాంటి వ్యక్తి, వాళ్ళిద్దరికి ఉన్న బాండింగ్ ఏంటి, ఎందుకు ఏకాంతంగా వెళ్ళాడు, అరణ్యంలోకి వెళ్ళాడు, వెళ్ళిన ఆయన మళ్ళీ ఎందుకు వచ్చేసాడు, వీళ్ళని చూసి జాలి పడుతున్నాడట. జాలి పడుతుంటే జాలిపడి ఏం చేసాడు చూడండి, వాళ్ళు రోగులైన వారిని స్వస్థపరిచేసేటండి. ఇంకా వాళ్ళు ఎందుకు జాలి పడ్డాడో, జాలి పడినా కోపడినా ఏం పడినా నాకు అనవసరం. యోహాన్ చచ్చిపోయినా, ఎవరు చచ్చిపోయినా, ఏదేమైపోయినా ముందు వీళ్ళకి ఏమవ్వాలి, ఇలా బాగుపడాలి, ఇలా రోగాలు పోవాలి, ఇలా అప్పులు పోవాలి, ఇలా పెళ్లిళ్ళు అయిపోవాలి, దినాలు దెబ్బలు అన్ని అయిపోవాలి ఆ చర్చిలో. అందుకే బాప్తిస్మం తీసుకుంటారు, అందుకే రక్షణ తీసుకుంటారు, అందుకే కానుకిస్తారు, అందుకే బైబిల్ పట్టుకుంటారు, అందుకే భక్తులు వేసం వేస్తారు తప్ప అసలు బోధ ఏంటి, మన బ్రతుకు ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. ఒక వ్యక్తి చనిపోయినా, ఆయన బాధపడినా, జారిపడినా, ఏది ఏమైపోయినా వీళ్ళకి అవసరం లేదు. అప్పుడు ఏం చేశాడంటే వారిలో కొందరిని స్వస్థపరిచాడు. స్వస్థపరిస్తే వెళ్ళిపోవాలి కదండి, వీళ్ళు రోగాలు పోయినాయి, అన్ని పోయినాయి, వీళ్ళు వెళ్ళిపోవాలి కదా. ఈలోగా శిష్యులు వచ్చాడు, అలా బాధ అయిపోయింది. ఆ గొప్ప సమూహం వచ్చాడు, వాళ్ళు ఏదైతే కావాలో చేసేసాడు, అలా బాధ అయిపోయింది. ఇప్పుడు శిష్యులు వచ్చాడు, వీళ్ళెంత గొప్ప చూడండి. సాయంకాలం అయిపోయింది అంట పాపం. వాళ్ళందరినీ బాగు చేసి వాళ్ళ మీద కనికిలు పడి వాళ్ళందరినీ రోగాలన్నీ పోగొట్టేసరికి సాయంకాలం అయిపోయిందట. అప్పుడు శిష్యులు వచ్చాడట. ఆ శిష్యులు వచ్చి ఆయనకి చెప్తున్నారు, ఇప్పుడు అసలు అరణ్య ప్రదేశానికి వచ్చింది ఎవరు? మీకు ఇక్కడ ఒకటి అర్థం కావాలి, అరణ్య ప్రదేశానికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అరణ్య ప్రదేశంలో ఉన్నారని చెప్పింది ఎవరు?
వీళ్ళే చూసారా ఎలా ఉంటారంటే మాకు వస్తున్నారు చిన్న సందర్భం చెప్తారు. మన ప్రసాద్ గారే మేడం మేము ప్రసాద్ గారు ఇలా చెప్పాలండి ఇలా చేయాలండి ఇలా ఖండితంగా ఉండాలని చెప్తాడు ఆయనే. మొన్న మీటింగ్కి వెళ్ళాము. ఏ ఊరండి అది? పోలవరం మీటింగ్కి వెళ్ళాం. అక్కడ వాకింగ్ చెప్పేసాం. కారు మా వాటర్లో వచ్చేస్తున్నాం. అలా చెప్పకూడదండి మరి ఈయన అంటున్నాడు ఇదే ప్రసాద్ గారు నన్ను మీరు అలా వాకింగ్ చెప్పకూడదండి మీరు అలా ఉండదని నువ్వు చెప్పేది పాస్టర్ గారు ఎలా బదులుతారండి అన్నాడు ఈయనే. ఆయన అంటే అన్నాడు మళ్ళీ దేవాలయ గారు అంటున్నాడు రామారావు అంటున్నాడు నిజమేనండి అలా చెప్పకూడదండి ఆయన కూడా బతకాలి కదండి అంటాడు వాళ్ళు. నాకు వెంటనే ఈ వచ్చిన నాకు అన్నంగా అయిపోతుంది. అలా చెప్పకూడదంటే మళ్ళీ వాళ్ళ గురించి వదిలే ఇప్పుడు నేను ఏం చేయాలి? వాళ్ళు కూడా పక్కనెట్టేసి వీళ్ళ గురించి మళ్ళీ రోజు ఏం చేశానంటే కిందడి మీదడి మీరు ఇవ్వండి ఆయన బతకాలని చెప్పి ఆ పరిస్థితికి వచ్చేసింది. ఇక్కడ శిష్యులు కూడా అరణ్యానికి యేసుక్రీస్తు వారు వెళ్ళారని సమాజానికి మైండ్గా చెప్పింది ఎవరో అందుకునే కదండి వాళ్ళు చెప్పారు. లీక్ చేసేసారు పాపం. ఆయన బాధతో వెళ్ళిపోతే ఆయనకు పలానా దుఃఖులు ఉన్నాడని చెప్పేసారు. వాళ్ళు చెప్పేస్తే వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చేస్తే ఈయన ఏం కాదనలాగా జాలిపడి పాపం వీళ్ళందరినీ రోగాల నుంచి విముక్తిని ప్రసాదించాడు. ప్రసాదించేటప్పుడు శిష్యులు మళ్ళీ అంటున్నాడు ఏమంటున్నారు ఏమీ తెలియనట్టు ఇది అరణ్య ప్రదేశము ఎప్పటికే పొద్దుపోయింది ఇవన్నీ తెలియదండి యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తు వారికి పొద్దుపోవడం ఏటో అరణ్యం ఏదో గ్రామం ఏదో పట్టణం ఏదో తెలీదా అండి? వీళ్ళ ఎంత తెలివైన వాళ్ళు చూడండి. ఎప్పటికే పొద్దుపోయింది. అప్పుడు ఏంటి విషయం చెప్తున్నారు ఇప్పుడు ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుకై వారిని పంపివేయమని చెప్పారు. ఈ శిష్యులు వీళ్ళందరూ పంపే వాళ్ళు కొనుక్కుని మళ్ళీ ఏం చేస్తున్నారట గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుకై వారిని పంపివేయమని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? శిష్యులు యేసుక్రీస్తు వారితో చెప్తున్నాడు. ఏమని? టైం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఇది అరణ్య ప్రదేశం అడివి, ఇక వీళ్ళందరినీ నువ్వు పంపే ఇంకో గుంపు ఉందన్నమాట. నువ్వు వీళ్ళని పంపేస్తే ఇంకో బ్యాచ్ ఉంది, దొడవలు అయిపోయారు, ఇప్పుడు మెండపడ్డలో దింపుతుంది వీళ్ళని పంపే అని చెప్తున్నాడు. అప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు వీళ్ళ ఆలోచన ఎరిగి ఏం చెప్తున్నాడు చూడండి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు. ఎంత బాధ అంటే ఈ మాట చెప్తారు చూడండి. ఏమంటున్నాడు చూడండి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు మీరే వారికి భోజనము పెట్టడని వారితో చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్పాడు అనుకుంటున్నారు? వాళ్ళు వెళ్ళక్కర్లేదు మీరే భోజనం పెట్టండి. ఎందుకంటే క్యాకేసిన వాళ్ళు ఎవరు? లీక్ చేసిన వాళ్ళు ఎవరు? ఏమి అని ట్యాక్ చేస్తుంటే పాపం ఆయనకి బాధ పెరిగిపోయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు మీరే వారికి భోజనం పెట్టండి అంటే మళ్ళీ వాళ్ళ మనసు ఏంటి? అదేంటి మేము ఎలా పెడతాం అన్ని వదులుకుదా వచ్చామన్నాడు. పేతురు గారి సందర్భంలో చేపలు పడ్డాయి తెచ్చుకుని ఇచ్చాడా? వల్ల కానీ చేపలు కానీ పడతం పడ్డాయి కళ్ళతో చూసాం కానీ తిన్నావా? అప్పటికి ఈ బాధ ఉంది వీళ్ళకి. ఈ శిష్యులు ఎలా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు మరలా చనిపోయి పునరుద్ధానం పొంది బలపరిచేదాకా కూడా వీళ్ళ వీటి గురించి వెంపలాడేది. ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం సంపాదించుకుంటున్నాం, అది మీరు బైబిల్ బాగా చదివితే అర్థమవుతుంది. మేమేలా పెడతాం వీళ్ళకి? వాళ్ళు విడిచేసాం, ఇల్లును విడిచేసాం, పడిన చేపలు కూడా విడిచేసాం, మా దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు మేము వీళ్ళకి ఎలా పెడతాం అన్న ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు చూద్దామండి. అందులో ఇంకొక శిష్యుడు యోహాను సువార్త, ఇదే సందర్భం యోహాను గారు రాశాడు, అక్కడికి వెళ్ళి ఆలోచిద్దాం. యోహాను గారు రాశాడు చూద్దాం. 6వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. అందుకు పిలుపు ఇదిగోండి. అప్పుడే యేసుక్రీస్తు వారు ఎలా అన్నాడో లేదో అందులో పిలుపు ఏం చేశాడంటే వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొంటకైనను 200 ధ్యానారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పేశాడు. వాళ్ళ ఆహారం ఎంత తింటారో కూడా తక్కువని చెప్పేస్తున్నారు శిష్యులు. అర్థమైందా మీకు? వాళ్ళు ఎంత, ఎన్ని రొట్టెలు, వాటి ఖరీదు ఎంత, 200 ధ్యానారాలు అయినా సరిపోతాయా? చాలా ఎక్కువ తింటారేమో ఇవన్నీ చెప్పేస్తున్నారు. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు 8వ వచనం. మళ్ళీ ఇంకొకడు ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ అనే ఆయన 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొక్క 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి అవి ఏ మాత్రము అని ఆయనతో అన్నాడు.
ఒక ఆయనేమో వాళ్ళందరికీ భోజనం పెడితే ఎంత అవుతుందని లెక్కలో ఉన్నాడో, ఇంకొక ఆయనేమో జోబులు ఎత్తికెత్తున్నాడు. ఒక ఆయన ఏ పనిలో ఉన్నాడండి, ఎంత అవుద్ది, దానికి ఎంత ఎస్టిమేషన్ వేయాలి, 200 దేనారములు అయినా సరిపో అని యేసుక్రీస్తు వారికి చెప్తున్నాడు. ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈయన చెప్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఈ పక్కంట జేబులు. అంతమంది గొప్ప సమూహం జోబులు అంతా నిలికేయండి ఆయన. అది ఆయన దగ్గర గొప్పతనం. ఆ గొప్ప సమూహంలో అంతే కదండి. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తెలియాలంటే నాకు ఎంత ఏం పడితే అంత లోకానుసారంగా అంత బలంగా ఉంటామండి మనం దేవుణ్ణి నమ్ముకుని. ఎవడ ఆస్తులు ఎంతో తెలుసు మనకు తెలుసా, ఎవడ పాపాలేటో తెలుసు. ఒక్క నిమిషంలో వాళ్ళ తినే ఖర్చు చెప్పమని చెప్పేస్తున్నాడండి ఫిలిప్ గారు. ఆంధ్రేయ గారు ఏమో ఎవడ దగ్గర ఏమేమి ఉన్నాయి మొత్తం అన్ని కలెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని బోధకులు బాగా వాడుకుంటారండి. చాలా తెలివైన వాళ్ళు బోధకుల్ని పెద్దల కింద చేస్తుంటారు. ఈ పెద్దల పని ఏంటంటే, గృహకుడికి జరిగింది అనుకోండి, ఏమీ ఎరగినట్టుగా ఆవిడ మన పొద్దున్న మన ఇంటికి వస్తాం. సంఘపతి గారు మన ఇంటికి వచ్చారు కదని కూర్చేసి టీ ఇస్తాం. నాకు టీ అయితే ఇచ్చావు కానీ అక్కడి నుంచి మొదలెడతాయి. ఇదిగో ఈ మధ్య పాస్టర్ గారికి చికెన్ పడతలేదు, మటన్ ఉండాలి, నువ్వు మళ్ళీ ప్యాకెట్ నూనె వేస్తావేమో, గోను నూనె పలానా షాప్ గారు ఉంటుంది. పాస్టర్ గారికి అంటే ఆవిడే చెప్పేది, పాస్టర్ గారికి చెప్తే ఆయన ఇచ్చేస్తారండి. అలాగని మళ్ళీ ఆ మటన్ మళ్ళీ నువ్వు పాస్టర్ గారికి పెడతావేమో, ఆవిడకి అది ఎనవి మానేసింది, జీడిపప్పుతో ఉండాలి అని చెప్పింది. మళ్ళీ ఈవిడే ఆ టీ తాగేసి ఇవన్నీ చెప్తే వచ్చింది. ఎందుకని మనకు అది అర్థం కాక ఆవిడ చేత కూడా ప్రార్థన చేయండి అంట. ఆవిడ మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ ఆవిడ కాడికి తెగిన ఆవిడే వెళ్తాం. చూసేది అంతే వ్యాపారం వైపు ఎవడ మాట్లాడండి ఎలా ఉంటే. ఎవడండి దేవుడు వాక్యాన్ని వెలిగిస్తాడు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతికితే ఎవడు మారుతాడు? నువ్వు ఎవరు అనుకుంటున్నావు? దేవుడి ప్రతినిధివి, దేవుడి మనిషివి. నీ దేవుడు ఎలా ఉంటాడో అనడానికి నువ్వు ఒక సూచనవి. నేను చూస్తే దేవుడు ఎలా ఉంటాడా, అమ్మో ఇంత ఖచ్చితంగా ఉంటాడా, చావైనా దేవైనా ఇంత ఖచ్చితంగా ఉంటాడా, అందుకే ఇలా ఉందా అని సిగ్నల్స్ వెళ్ళాలి. నువ్వేమో ఒక్కొక్క కుక్క చూడండి, ఒక కొంపకి దానికి మొత్తం 10 కొంపకి వెళ్ళిపోద్ది. ఆ కొంపకి వెళ్ళిపోయినప్పుడు ఆ దాకా ఏమన్నా పొయ్యి మీద కాబడింది అనుకోండి, వెనక ముందుకు పడగొట్టేద్ది. అంతకంటే దారుణంగా అయిపోతే ఏంటి పరిస్థితి? ఇలా చూడండి, ఫిలిప్ గారు ఏమో ఎంత అవుద్దో చెప్పేస్తున్నాడు, ఆంధ్రయ్య గారు మొత్తం జోబులని నిలికేసాడు. నెలగ్గా ఒక ఆయన ఒక చిన్నోడు దొరికాడట. ఇక్కడి నుంచి మీరు బాగా ఆలోచించాలి. అదే వచ్చినని మళ్ళీ చదువుతున్నాను. ఇక్కడ ఒక చిన్నవాని యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. ఇక్కడి నుంచి మీరు బాగా వినాలండి. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారండి? 5,000 మంది పురుషులు తిన్నారు. బాగా వినాలి మీరు. ఇక్కడి నుంచి 5,000 మంది పురుషులు తిన్నారంటే స్త్రీలు ఎంతమంది అండి? ఇప్పుడు మనకి ఇక్కడ పురుషులు ఎక్కువ, స్త్రీలు ఎక్కువ? స్త్రీలు ఎక్కువ. దేవుని దగ్గరికి ఎక్కువ పురుషులు వస్తారా, స్త్రీలు ఎక్కువ వస్తారా? స్త్రీలు ఎక్కువ వస్తారు. ఈ లెక్కనే ఇప్పుడు ఇక్కడ ఉన్న మన లెక్కల ప్రకారంగా 5,000 మంది పురుషులు ఉంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు చెప్పాలి మీరు తక్కువమంది. ఓ 10 అనుకోవచ్చా? చెప్పండి. మీ సొమ్మేం బోధకుడు, అలాగే మిమ్మల్ని ఏం బోధనట్టు మనం మీరు చెప్పండి. నోటు మాట కదా. 5,000 మంది పురుషులు ఉన్నారు అనుకోండి, స్త్రీలు ఎంతమంది ఉంటారు? 10,000 మంది వేసుకోండి. 10 ప్లస్ ఎంత? 5. పిల్లలు ఉన్నారు ఇంకాను. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఓ 2,000 మంది వేసుకోవచ్చు చెప్పని. మొత్తం ఎంతమంది అండి? సుమారు ఒక 20,000 మంది అనుకోండి. 20,000 మందికి 5 చిన్న రొట్టెలు 2 చేపలు పెట్టి అది జరిగింది. అక్కడ అద్భుతం ఎలా జరిగిందంటే, ఇది 20,000 మంది కడుపు నింపడానికి కారకులు ఎవరో బాగా చెప్పండి. మీరు బాగా ఆలోచించి చెప్పండి. యేసుక్రీస్తు వారు అంటారా? శిష్యులు అంటారా? 20,000 మంది అంటారా? చిన్నవాడు అంటారా? మళ్ళీ 20,000 మంది కడుపు నింపడానికి యేసుక్రీస్తు వారా, చిన్నవాడా, శిష్యులా? ఎవడండి కారణం? చిన్నవాడండి. ఆ చిన్నవాడండి. ఆ గొప్ప సమూహంలో ఆ చిన్నవాడి కోసం అండి యేసుక్రీస్తు వారు వీళ్ళందరినీ మీరే పెట్టండి అని చెప్పింది. ఆ చిన్నవాడిని ముందు చూపు చూడండి. నేను అరణ్య ప్రాంతానికి వెళ్తున్నాను, నేను యేసు అనే దేవుని కుమారుని చూస్తానికి వెళ్తున్నాను. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళి ఆయన్ని చూచి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన్ని అడిగి తినడం కాదు, శిష్యులు పెడితే తినడం కాదు, నా రెక్కల కష్టార్జితాన్ని నేను తినాలని దాన్ని దాచుకుని బతికి. అబ్బా
అర్థమైందా మీకు? వాళ్ళందరూనేమో శిష్యులు కూడా వీళ్ళందరూ ఏదో అద్భుతం చేసి పెడతారులే అని వచ్చేసిన గుంపు. ఆ చిన్నవాడు మనసు చూసారా, నాది, నా తండ్రిది, నా రెక్కలు కష్టపడ్డ నా జీతంలోది, నా చెమట దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నేనేం చేయాలి ఇప్పుడు? కష్టపడి 2 చేపలని వాటిని కాల్చుకుని రొట్టెలు తయారు చేసుకుని, ఆ మనసు నచ్చిందండి యేసుక్రీస్తు వారికి. ఈడురా మనిషి, వాడిని బయటికి తేవడానికే ఇంత చెప్పుకొచ్చాడు, ఇంత లాక్కొచ్చాడు. మీరే భోజనం పెట్టండి అన్నాడు. శిష్యుల దగ్గర కూడా ఏమీ లేదు. మహామహా భక్తాదులు ఉన్నారండి అందులో. గొప్ప సమూహం అది. ఒక చిన్నవాడికి ఉన్న మనసు కూడా శిష్యులకు లేదు, ఆ గొప్ప సమూహానికి లేదు. ఈ రోజు క్రైస్తవులకు కూడా లేదండి. ఒకడి మీద ఒకడు బ్రతికేయాలని తప్ప. చాలా మంది అండి, ఆదివారం నేను వింటుంటానండి, చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఆదివారం ప్రయాణాలు ఉన్నాయనుకోండి, ఇలా ఆదివారం రాజమండ్రి వెళ్తానండి, ఇంకా ఆదివారం కాబట్టి ఏదో చర్చలో భోజనాలు ఎలాగ ఉంటాయండి, 2-3 చర్చలు తిరిగితే పని అయిపోతుంది. ఏంటి 2-3 చర్చలు తిరిగితే ఏం పని అయిపోతుంది? నీకు భోజనం పని అయిపోతుంది, ఆశీర్వాదం వచ్చేద్దండి ఫ్రీగా. ఒకవేళ ఏసీ చర్చ అయితే ఎండ చల్లబడిదాకా అక్కడే ఉండొచ్చండి. భోజనం, చల్లదనం, ఆశీర్వాదం, 10 రూపాయలు కానుక. చూసారా? దేవుడు హర్షించడండి, అన్ని చూస్తాడండి ఆయన. మీకు విషయం చెప్పనా? ఆ చిన్నవాడు దాచుకున్నాడండి, ఆ చిన్నవాడు దేవుడికై దాచుకున్నాడండి. యోహాను తన జీవితాన్ని దాచుకున్నాడండి. 5 రొట్టెలు 2 చేపలు దాచుకుంటే ఆ యేసుక్రీస్తు వారు చూచాడండి. యేసుక్రీస్తు వారు అన్నీ తెలుసండి. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఎంత బాధలో ఉన్నాడో, ఎంత గొప్ప సమూహం ఉంది, అయినా ఆ చిన్నవాడి దగ్గర ఉన్న యేసుక్రీస్తు వారికి కనబడ్డాయంటే, ఈరోజు మన మనసు, మన బ్రతుకు, మనం దాచుకుని మనం దోచుకున్న దేవుడికి చేస్తున్న అన్యాయం, ఈ మందిరాల పేరుకి చేస్తున్న అన్యాయం, ఈ విశ్వాసుల మీద పడి బ్రతకడం, ఇవన్నీ దేవుడికి తెలియదా అండి? ఆదివారం ముసుగేసుకుని వచ్చేస్తే దేవుడికి ఏం కనపడదు అనుకుంటారా? చిన్నవాడి దగ్గర ఉన్న 2 చేపలు 5 రొట్టెలు యేసుక్రీస్తు వారు చూచాడండి. ఇంకా గొప్ప మనసు చెప్పనా? శిష్యులు అడగగానే ఇచ్చేసాడండి. ఇంతమందిలో లేవన్నారు, నేను చిన్నోడిని, నేను ఎవరని అనొచ్చండి. తనకై తెచ్చుకున్నవి ఇచ్చేసాడండి. దేవుడు అడగగానే ఇచ్చేసాడు. వీళ్ళందరూ బాగుపడ్డారు, వీళ్ళందరికీ రోగాలు పోయినాయి, వీళ్ళెవరో ఇవ్వలేదు, నేనెందుకు ఇవ్వాలనుకోలేదండి. శిష్యులు అడగగానే, ఆంధ్రేయ అడగగానే ఇచ్చేసాడండి. ఇగో ఈ నేను దాచుకున్నాను, నాకని తెచ్చుకున్నాను, నువ్వు అడుగుతున్నావు, నువ్వు ఆయన శిష్యుడివి, ఆయనకే కాదు ఆయన శిష్యుడికి కూడా గౌరవిస్తాను, నేను ఆకలితో అన్నా ఉంటాను, కానీ ఇవి ఎంత మనసు అండి అది. అది కూడా యేసుక్రీస్తు వారు నోటి ఇచ్చేసాడండి. అది కూడా గమనించాడండి. ఎవరిది తినకూడదన్న మనసుని పట్టుకున్నాడు. తనకని తెచ్చుకున్నవి శిష్యుడు అడగగానే ఆంధ్రేయకి ఇచ్చేయడం కూడా చూచాడు. వాటిని నా దగ్గరికి వచ్చిన చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. ఆయనతో చెప్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు చూడండి అక్కడ. మళ్ళీ చదవండి, ఇప్పుడు చదివండి. ఇక్కడ ఏంటండి? మన యొద్ద. చూసారా? శిష్యులు వెళ్ళిపోయారు, వీళ్ళు ఏదో తెచ్చుకుని దాచుకుని మన వద్ద. వీళ్ళ వద్ద ఉన్నాయండి నిజంగాను. వీళ్ళయ్యా చిన్నవాడియా? ఆంజనేయ గారు ఎవరి దగ్గర తెచ్చుకున్నాడా? ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పాలి? ఈయన చిన్నవాని వద్ద ఇవి ఉన్నాయని చెప్పాలా? ఏమని చెప్తున్నాడు? మన వద్ద. వీళ్ళకెక్కడేయండి? చాలా మంది ఏమంటారంటే, దేవుని సొమ్ముని దోచుకుని, దేవుని సొమ్ముని దేవునికి ఖర్చు పెట్టి, మనం ఏదో ఇరగేసేసి మనం నా వల్ల తెచ్చుంది, ఇగో నేనే కట్టాను, ఇగో నా వల్ల సంఘం ఉంది, ఇగో నేను కాబట్టి బోధ చేస్తున్నాను. అసలు మనం అలాంటి మాటలు మాట్లాడకూడదండి. వీళ్ళు అంటున్నారు మన యొద్ద. అంటే యేసుక్రీస్తు వారికి తెలదేమో, ఆయన అంత దూరం పట్టించుకుంటాడేంటి? ఏదో అడిగాడు, మనం ఏదో చెప్పేస్తే ఆయన ఏదో చేసేస్తే తినేద్దాం మనం, ఇగో మన వద్ద ఇంత ఉందండి అని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు?
ఉమ్, వాటిని ఆయన అందుకైనా చూడండి, అందుకైనా వాటిని నా యొద్దకు తేండని చెప్పాడు. ఆయన యొద్దకు వెళ్ళింది అంటండి. ఎంత అదృష్టం అండి, చిన్నవాడిని అదృష్టం. ఆ గుంపులో ఆ యేసుక్రీస్తు వారి చేత అందరూ బాగుపడ్డారు, కానీ యేసుక్రీస్తు వారి యొద్దకి ఎవరి ఆహారం వెళ్ళిందండి? ఏమంటే నిజంగా యేసుక్రీస్తు వారు స్వస్థ అక్కడ చెయ్యాలంటే ఆ కార్యం అవి అవసరం అంటారా? ఆయన చేయలేడా? 5 రొట్టెలు 2 చేపలు లేకుండా ఆయన చేయలేడా? చేయగలరండి. కానీ వాళ్ళందరికీ ఈ చిన్నవాడిని నిలబెట్టి బుద్ధి తేవడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన ఎద్దకు తేండి. ఆయన ఎవడయో తెలుసు, మీరేం చెప్తున్నారు, మీ పరిస్థితి ఏంటో తెలుసు. ముందు ఆయన నా ఎద్దకు రండి. ఎందుకట ఎందుకు తన యొద్దకు ఎందుకు ఏం చేశాడు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మళ్ళీ చదవండి అక్కడ. యేసు ఆ రొట్టెలు యేసు ఆ రొట్టెలు పట్టుకుని ఎవరికి చెల్లించాడండి కృతజ్ఞతాస్తుతులు? ఎవరికి చెల్లించాడండి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి యేసుక్రీస్తు వారు ఏం పట్టుకున్నాడండి? ఎవరవండి ఆ రొట్టెలు? అంటే ఇప్పుడు నువ్వు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలంటే నువ్వేం పట్టుకోవాలండి? నీ కష్టార్జితాన్ని పట్టుకోవాలి. దేవుని కోసం నీ నువ్వు దాచుకోవాలి. ఒక చిన్నవాడు దాచుకున్న 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు కృతజ్ఞతాస్తుతులకు పనిచేస్తే నువ్వేమి దాచుకున్నావని? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఏం అవసరం? నువ్వు దాచుకున్న అవసరం. అది నీ ధనమైనా, నీ సమయం అయినా, ఏదైనా దేవునికి ఒక గొప్ప కార్యం కోసం, సువార్త కోసం ఏమైనా దాచుకున్నావా నువ్వు? నీ బియ్యం నువ్వు తినడానికి, నువ్వు కట్టుకుంటానికి బట్టలు, నువ్వు కట్టిన ఇల్లు, ఈగా నేను అడుగుతుంటా. నువ్వు నమ్ముకున్న దేవునికి ఎప్పుడైనా ఏమైనా అవసరం వస్తుంది, ఇదిగో దేవునికి నేను ఈ పని చేయాలి, ఇదిగో నా రెక్కల కష్టార్జితం ఎలా కరగబడాలి, నా తండ్రి ఇచ్చిన ఆస్తి దేవునికి ఉపయోగపడాలి, ఇదిగో నా జీతం ఎంత దేవునికి ఉపయోగపడాలి, ఈ జీతం ద్వారా ఈ కష్టం ద్వారా సువార్త వ్యాప్తి జరగాలి అని నువ్వు దాచుకున్నది ఏమన్నా ఉందా? ఇప్పుడు ఈ నిమిషం నేను అడిగి నీకు పనికొచ్చి కదండి. మీ అందరూ దాచుకుంటారు. పొద్దున్న అందరూ టిఫిన్ తింటారా? టిఫిన్ తెచ్చుకుంటారండి. ఎంతండి జత ఇడ్లీ ఇక్కడ? పెసరట్టు, పూరి, పాలు ప్యాకెట్లు ఇవి కదండి. పాలు ప్యాకెట్లు ఎన్నటికి దాచుకుంటారు? ఆటలు కదా నేను అడిగేది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నీ దగ్గర ఏముంది? నువ్వు చేసే ప్రార్థన చెల్లుబాటు అవడానికి నువ్వు దాచుకున్నది నీ దేవునికి సువార్త వ్యాప్తికి, ఆత్మల రక్షణకి నువ్వు దాచుకున్నది ఏమైనా ఉందా? నువ్వు తినేది ఉంది, నీకు దాచుకున్నది నీకు ఉపయోగపడేది ఉంది, నీ బిడ్డలకు దాచుకుంటున్నావు, నీ పొట్టకు దాచుకుంటున్నావు, నీ స్నేహితులకు దాచుకుంటున్నావు. అవి కాదు నేను అడిగేది. దేవునికి దాచుకున్నవి ఏమన్నా ఉన్నాయా? ఇదిగోనండి ఈ జీతం, ఇది పక్కన పెట్టానండి. ఇదిగోనండి మా ఆయన చీర కొనమని ఇచ్చాడండి, నాకు చీర కాదండి దేవుడి పని కావాలండి, ఇది దాచానండి. ఇది ఎవరికి తెలియదండి, ఇది నేను దాచానండి. ఎవరికి తెలియకుండా ఒక చిన్నవాడు దాచిందే కృతజ్ఞతాస్తుతులకు ఉపయోగపడిందండి. అర్థమవుతుందన్న మాటలు మీకు? మీ దగ్గర ఇప్పుడు ఈ నిమిషం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఈ నిమిషం మీ ఇంటి దగ్గర, ఈ నిమిషం మీ జేబులో, ఇదిగో ఇది దాచుకున్నానండి నేను. ఇదిగో ఈ సమయం కోసం నేను మా అందరికీ చెప్పేశానండి, మంగళవారం సాయంత్రం 7 నుంచి 10 దాకా నన్ను ఎవరో డిస్టర్బ్ చేయకండి, ఎవరో ఫోన్ చేయకండి అని దాచానండి సమయాన్ని. ఇదిగో ఈ ధనాన్ని దాచానండి, ఇదిగో నా ఉద్యోగంలో జీతాన్ని దాచానండి, మా ఆయన ఇచ్చిన డబ్బులు దాచుకున్నానండి. ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా? ఇంకా చదవండి అక్కడ. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇప్పుడు మత్తయి సువార్త 14:19 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19 చూడండి. పచ్చిక మీద కూర్చుండుడని ఆజ్ఞాపించి, మళ్ళీ ఇక్కడ చూడండి ఆ పదం చూడండి, అక్కడ ఆ పదం చూడండి, ఆ ఉంది అక్కడ. ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపుకి వేటిని ఎత్తాడండి?
ఆకాశం వైపు కన్నులెత్తి వేటిని ఆశీర్వదించాడండి? ఏటిని పట్టుకున్నాడండి ఆకాశం చూడాలంటే? అక్కడ పరలోకం వైపుకి ఎత్తాడండి. ఏటిని ఎత్తాడు? ఆ చిన్నవాడు దాచుకున్న ఆహారం అండి. పరలోకం వైపుకి ఎత్తాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఆశీర్వదించాడు. అంటే యేసుక్రీస్తు వారు యోహాను చనిపోయిన బాధను కూడా మర్చిపోతున్నాడండి. అక్కడ ఒక చిన్నవాడు దాచుకుంటే ఆ చిన్నవాడు మనసు చూసి ఒక భక్తుడు మరణాన్ని కూడా మైమరిచిపోయి ఆకాశం వైపుకి ఎత్తి ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చూసారా ఏ స్థితిలో ఉన్న యేసుక్రీస్తు వారు ఏ స్థితిలోకి వచ్చేసాడండి? ఒక విషయం చెప్తానండి. ఇక్కడ దేవునివి దోచుకున్నవాడు బాగుపడినట్టు బైబిల్లో ఎక్కడా లేదండి. బాగా మీరు రాసుకోవాలి, మీరు పదం రాసుకోవాలి. మీరు దేవునివి దోచుకున్నవాడు బాగుపడినట్టు లేదండి. దేవుడికి ఇచ్చి పాడైపోయినాడు కూడా చరిత్రలో ఎవడో లేడండి. ఈ చిన్నవాడండి పెట్టింది 5 రొట్టెలు 2 చేపలండి. ఎంతమంది తిన్నారు? 20,000 మంది తిన్నారండి. 20,000 మంది తిని మళ్ళీ ఎన్ని గంపలు ఎత్తారు? ఇంకో మాట చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. వారు తృప్తిగా తిన్నారట. సుమారుగా 20,000 మంది తృప్తిగా తిన్నారట. తిన్న తరువాత ఏమి పదం చూడండి, ఇక్కడ ఏముందో, నష్టపడకుండా. ఎవడో నష్టపడ్డండి. దేవుడికి దాచుకున్నవాడి కుటుంబం ఎప్పుడూ నష్టపోదండి. దేవుడికి దాచుకుని దేవుడు పని అని తహతహలాడి దాచి దేవుడు పని చేసేవాడు ఎప్పుడు, మీకు ఇది ఒకటేనండి, దాచుకుని దేవుడికి ఇచ్చేవాడు ఎప్పుడు వాడి సంతానం వాడు దేవుని దృష్టిలో ప్రత్యేకంగా ఉంటారండి. దేవునికి ఇద్దామన్న వాటిని కూడా దాచుకున్న వాళ్ళు ఉంటారు, వాడు ఎప్పుడు నాశనం ఉంటుందండి. ఇక్కడ ఏమీ నష్టపోకుండా చూడండి, ఏమన్నా ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలను పోగు చేయుడని తన శిష్యులతో ఎవరు చెప్పారండి? ఒక్క ముక్క కూడా పోకూడదని యేసుక్రీస్తు వారి శిష్యులకి ఎందుకు చెప్తున్నాడో తెలుసా? అది మామూలు ఆహారం కాదు, ఒక చిన్నవాడి మనసది. నష్టపోకూడదాడు. ఎవడైనా భూమి మీద నష్టపోవడానికి వీలుందో తప్ప దేవుని కొరకు దాచుకుని ఇచ్చేవాడు ఎప్పటికీ నష్టపోకూడదు. ప్రతి ఒక్క ముక్క లెక్క కావాలి నాకు. శిష్యులారా, మీరు ముందు ఆ పోగులెత్తి గంపలెత్తి ఎన్ని గంపలు నాకు చెప్పండి లెక్క. ఎందుకంటే ఏది నష్టపోకూడదు. ఎందుకంటే చిన్నవాడు నా కోసం దాచుకుని తెచ్చి మీరు అడగగానే నాకు ఇచ్చినవాడు. చూసారా, దేవునికై దాచుకుంటే ఎలాంటి పరిస్థితి చూడండి. 12 గంపలు ఎత్తారటండి. ఎవడండి పాడైపోతాడు? దేవునికి ఇచ్చి పాడైపోయి మనుషులను నమ్మితే పాడైపోతాడు. కూతురికి ఇస్తున్నారా, కొడుకులకి ఇస్తున్నారా? పాడైపోతారు. మీ అందరూ మీ బిడ్డలే కదండి మీకు పోగు చేసి ఇస్తున్నారా? అన్యాయాలు చేసి అక్రమంగా సంపాదించి మీ బిడ్డలు బాగుగా బ్రతకాలి, నేను బ్రతికినట్టు నా బిడ్డలు బ్రతకూడదు అనుకుని పాపం అంతా మూట పెట్టుకుని వాళ్ళకి ఇస్తున్నారా? మీరు అన్యాయం అయిపోతారు. చాలా మంది ఉన్నారు సమాజంలో, సంతానాన్ని నమ్ముకుని నాశనం అయిపోయినాడు. అన్నం నమ్ముకోకండి, తల్లిని నమ్ముకోకండి. దేవుడికి మించి ఎవడో ఎక్కువ కాదు. చిన్నవాడు అడిగాడండి, అరణ్యంలో ఉన్నాడండి, ఆకలితో ఉన్నాడండి, దాచుకుని తెచ్చాడండి, అడగని ఇచ్చేసాడండి. అందరూ తప్పుకున్నారండి, నా దగ్గర లేవని. ఈయన నిజంగా అడగగానే ఇచ్చేసాడండి. వాటిని ఎత్తుకున్నాడండి యేసుక్రీస్తు వారు. వీళ్ళందరూ బాగుపడడానికి వచ్చారు, వీడు నిజంగా నా కోసం వచ్చాడు, వీడు ఎలాంటి వాడు నాకు కావాలని వాళ్ళందరికీ చెప్పాలనుకున్నాడు. ఆయన దగ్గరికి తేండి అన్నాడు, ఆకాశం వైపుకి ఎత్తాడు, ఆశీర్వదించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, విరిచాడు. 20,000 మంది తిన్నారు. ఏ మొక్క వేస్ట్ పోకూడదు. 12 గంపలు ఎత్తారు. ఒక చిన్నవాడు చేసిన సూచిక్రియ అండి అది. ఒక చిన్నవాడు వల్ల జరిగిందండి. నువ్వు కుటుంబం చిన్నదవ్వచ్చు, నీకు సమస్యలు ఉండొచ్చు, దేవుని దృష్టిలో నువ్వు చాలా ధనవంతుడివి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. బేదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బేదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. చాలా మంది వాక్యం ఎలా అనుకున్నారంటే, బేదలను కనుకరించడానికి నా దగ్గర నేనే బేదం అంటారు. చూసారా, వాక్యాలు వాడుకోవడానికి, వాక్యాలు తప్పించుకోవడానికి మీ దగ్గర చాలా తెలివితేటలు ఉండొచ్చు.
నీకు దేవుడు అర్థం కాలేదంటే. పేదలను కనుకరించేవాడు, యెహోవాకు అప్పిచ్చేవాడు. దేవుడికి చాలా మంది అండి రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు పోగేసుకుని ఆన్ని మోసం చేసి ఈయన్ని మోసం చేసి లేదా కష్టపడి అప్పులు ఇస్తుంటుంటాడు అండి వడ్డీలకి. మీద వడ్డీ వస్తుంది అసలు వస్తుంది అని వాడు మొత్తం వడ్డీ ఎగ్గొట్టేస్తాడు, ఆ తర్వాత అసలు ఎగ్గొట్టేస్తాడు, ఇంకా ఇంకా మనకి ఇంకా బోనస్ ఇస్తుంటాడు. ఏంటి గట్టిగా మాట్లాడే ఇంకో పెద్ద చేతి కొట్టించేస్తుంటాడు. ఆడు మళ్ళీ అసలు పోయి వడ్డీ పోయి ఆడు తిట్టి ఆడు మళ్ళీ కేసులు కోర్టులు ఇవన్నీ ఎందుకండి? యెహోవాకు అప్పిస్తానట. ఆయన ఏమిస్తాడో చెప్తున్నాడు. యెహోవాకు అప్పిచ్చాడట చిన్నవాడు, యెహోవాకు అప్పిచ్చాడట 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలు ఇచ్చాడంట వడ్డీ. అర్థమైంది మీకు? 20,000 మందికి పెట్టి దేవుడికి అప్పిస్తే నువ్వు దేవుడికి ఇస్తే నువ్వు పాడైపోతావు, దేవుడు బాగుపడిపోతాడని కాదు, నీకు మళ్ళీ రెట్టింపు. ఎన్ని రెట్టింపు చేశాడండి? 5 రొట్టెలు 2 చేపలని 20,000 మందికి పెట్టి 12 గంపలు ఇచ్చాడట. అదే చెప్తున్నాడు ఇక్కడ. పేదలను కనుకరించేవాడు, యెహోవాకు అప్పించేవాడు. యెహోవాకు అప్పిస్తే ఉపకారమునకు, అంటే అసలకే, అక్కడ మీరు అసలని పెట్టుకోండి. ఉపకారమునకు ఆయన ప్రత్యోపకారము చేయను, అంటే ఉపకారం చేస్తాడు, తర్వాత వడ్డీ ఇచ్చేస్తాడు, అసలు ఇచ్చేస్తాడు, రెట్టింపు ఇచ్చేస్తాడు. అవసరమైతే 12 గంపలు నీకు తోలదు, నీ బొమ్మ అంతా వాకిలంతా నింపేస్తాడు. నీ మనవలు, నీ సంతానం, నీ కుటుంబం మొత్తం అన్ని మారిపోతాయి యెహోవాకు అప్పిస్తే. యెహోవాకు అప్పేందుకు ఇస్తామండి మేము? ఎగ్గొట్టువుడు కన్నా ఇస్తాం తప్ప, అవసరమైతే కోర్టు కేసులు కన్నా ఇస్తాం తప్ప, ఆ టైప్లో ఉంటాం మనం. పేదలను కనుకరించడం అంటే దేవునికి దాచుకున్నవాడు దేవుని దృష్టిలో గొప్పవాడండి. అది పేదోడు కాదు, దేవుని దృష్టిలో. మత్తయి సువార్త ముగించుకుందాం. 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. పేదలకు సువార్త ప్రకటించబడుతుంది అంటే పేదలు ఎవరో, సువార్త చెప్పేవాళ్ళు ఎవరో చెప్పాలి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించి, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది, అదే కదండి. ఇప్పుడు పేదలు ఎవరో, సువార్త చెప్పేవారు ఎవరు? సువార్త చెప్పేవారు ధనవంతులు, సువార్త లేని వారు పేదవారు. సువార్తకై దాచుకున్నవారు, సువార్తలో కరిగిపోయిన వారు, సువార్తలో అరిగిపోయిన వారు, సువార్తే ధ్యాస కింద శ్వాస కింద బ్రతికేవారు దేవుని దృష్టిలో ధనవంతులు. ఈ లోకపరంగా ఎంత ధనం ఉన్నా దేవునికి దాచుకునే వారు, సువార్త తెలియని వారు పేదవారు. ఆ గొప్ప సమూహంలో యేసుక్రీస్తు వారిని అడిగితే ధనవంతుడు ఎవడంటే అది చిన్నవాడండి. వాడి దగ్గర ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలుసా? 12 గంపల మొక్కలు ఉన్నాయి, 20,000 మందికి పెట్టేసి. దేవునికై దాచుకోండి. మీ పిల్లలకి నేర్పండి, మీ పిల్లలకి నేర్పండి. మేము ఒక ఉదుకునికి సువార్తకి వెళ్ళామండి. సువార్తకి వెళ్తే తల్లిదండ్రుల పిల్లలకి ఏమి నేర్పుడో తెలియదు కానీ పాపం డిబ్బి తెచ్చి ఇలా బద్దలు కొట్టేసింది. అందులో అంత చిల్లర వస్తే 100 రూపాయలు వచ్చిందండి. బాగా లేనివారు పాపం ఆ 100 రూపాయలు పట్టుకెళ్ళి 10 డ్రింకులు వచ్చినాయండి. మేము 10 మంది ఉన్నామండి. ఆ చిన్నోడు వెళ్ళి 10 డ్రింకులు తెచ్చి మాకు ఇచ్చేసాడండి. మీ పిల్లలకి నేర్పండి, చిన్ననాటి నుంచి వాళ్ళకి నేర్పండి. దేవునికై దాచుకోవడం నేర్పండి. దేవునికై దాచుకోవడం, పిల్లం కోసం దాచుకోవడం, తల్లి కోసం దాచుకోవడం, దొంగతనంగా దాచుకోవడం, బ్యాంకుల్లో దాచుకోవడం, చీటీలు కట్టడం, అప్పులు ఇవ్వడం, దేవునికి అప్పు ఇవ్వడం నేర్పండి. వడ్డీ, అసలు, ఉపకారము, ప్రత్యోపకారము లెక్కకు మించి నీకు దేవుడు నీ పరలోకపు వాకిలు ఇప్పుతాడండి. అప్పుడు నిజంగా ఇప్పుతాడండి. పరలోకపు వాకిలు నీ కుటుంబం ఎడల ఆయన ఇప్పాడంటే తరాలు సంతోషిస్తాయండి. ఒక వచనం చూసుకుందాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 4వ వచనం. నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, నీ యొద్ద ఉన్నప్పుడు నీదే, నీ యొద్ద ఉన్నాయన్నీ నీయే, నీ యొద్ద ఉన్నప్పుడు అన్ని నీ యొద్ద ఏమైతే ఉన్నాయో అన్ని నీయే. ఎప్పుడైతే వాక్యమని ప్రేరేపణ వచ్చిందో, ఎప్పుడైతే ఇవ్వాలనే మనసు వచ్చిందో, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అమ్మేసిన తర్వాత కూడా నీ దగ్గరదే, నీదే, నీ దగ్గర ఉన్నదే నీదే, అమ్మేసాక కూడా నీదే. ఎందుకు ఈ సంగతి
నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు, నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడతావని చెప్పాడు. అననీయ చెప్పేవాళ్ళు చచ్చిపోయారండి. దేవునికి ఇస్తామని పొలం అమ్మేసి దేవునికి ఇస్తామని చెప్పి దాచుకుంటే చచ్చిపోయారండి. వాక్యం అర్థమైన తర్వాత మనం దాచుకుంటే మనం బాగుపడమండి. రక్షణ పొందుకుని పరలోకం వెళ్ళాలనుకున్న తర్వాత ఈ లోకాన్ని కోరుకుంటే బాగుపడమండి మనం. అననీయ సభ్యులు దాచుకుని ప్రాణం మీదకి తెచ్చుకున్నారండి. మన కోసం దాచుకుని ఇంత వాక్యం విని ఇగో ఈ ప్రసంగం విని మన కోసం మనం ఇంకా దాచుకుంటుంటే అననీయ సభ్యుల మనం కూడా దేవుని దృష్టిలో చచ్చిపోయిన వాళ్ళండి. ఒకవేళ ఆలకల భౌతికంగా చావకపోయినా దేవుని దృష్టిలో మనం చచ్చిపోయిన వాళ్ళండి. వాక్యం విన్న తర్వాత, దేవుడు మీ హృదయాలలో ఉద్దేశించిన తర్వాత, ఆత్మకార్యం జరిగిన తర్వాత మనందరం కూడా దేవునికి దాచుకోవాలి. అది మన పిల్లలకి నేర్పాలి. మన కష్టంలో కొంత తీసి దేవుని పక్కన పెట్టుకోవాలి. మన జీతంలో కొంత పక్కన పెట్టుకోవాలి. 24 గంటల్లో మనం కొంత సమయాన్ని పక్కన పెట్టుకోవాలి. అది ఏకాంతంగా ప్రార్థన చేయాలి. బైబిల్ని ధ్యానించుకోవాలి. దేవునికి ఇచ్చేయాలి. యెహోవా తప్పు ఇవ్వడమే. నువ్వు ఎన్ని ఇచ్చినా దేవుడు తీసుకోడు, అప్పుగానే తీసుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అసలు వడ్డీ 100 రెట్లు ఇస్తానన్నాడు. 100 రూపాయలు వడ్డీ ఇస్తాడండి దేవుడు. మీకు తెలుసా? 100 రెట్లు ఇస్తాను. ఎవడైనాను, అక్కనైనా, చెల్లినైనా, అన్ననైనాను, ఇళ్ళనైనాను, ఈ లోకముందు ఏదైనాను ద్వేషించిన యుద్ధకు వస్తే వాడికి పరలోకంతో పాటు 100 రెట్ల ఆశీర్వాదం అన్నదండి. ఆయన బాగుపడిపోవడానికి, ఆయన ఏదో మీ యొద్ద నుంచి లాక్కోవడానికి కాదండి. కోత విస్తారంగా ఉంది. సువార్త పని ఉంది. ఎన్నో సభలు జరగాలి. ఎంతో మందికి వాక్యం వెళ్ళాలి. దానికోసం మన అవయవాలు అరిగిపోవాలి. మన ఆస్తులు తరిగిపోవాలి. పరలోకపు ధనం పెరిగిపోవాలి. భూమి మీద ధనం తగ్గిపోవాలి. ఆ సూత్రం మర్చిపోకండి. దేవుని నమ్ముకున్న తర్వాత ఈ భూమి మీద ధనం తగ్గుతూ ఉండాలి, పరలోకంలో ధనం పెరుగుతూ ఉండాలి. అలా అయితే మనం అన్ని దాచుకుని దేవుడికి ఇవ్వాలి. అన్ని దాచుకోవాలి. ఇదిగో మీరు స్త్రీలుగా మీరు ఎలా దాచుకుంటారో, మీకు ఒకవేళ సంపాదన లేకపోయినా ఆ భర్త ఇచ్చినయో, తండ్రి ఇచ్చినయో, ఆ బిడ్డలు ఇచ్చినయో దాచుకుని ఇవి మీటింగ్ పెట్టండి. మా ఈదులో చర్చి కట్టండి అనకనే దయచేసి మీటింగ్ పెట్టండి. వీధి సువార్త చేయండి. ఇగో బీదలు ఉన్నారు, బీదలకు సువార్త పెంచండి అన్నాడు. బీదలు ఎక్కడ ఉంటారండి? చర్చిలో కూర్చో వాళ్ళు అందరూ ధనవంతులే. దేవుడి కోసం తెలిసిన ప్రతి ఒక్కరు ధనవంతులే. బీదల దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో ఇవి ఈ ధనం, ఈ మీటింగ్ పెట్టండి, ఈ రోడ్డు మీద పెట్టండి, ఈ గ్రౌండ్ లో పెట్టండి, ఈ సమాజంలో పెట్టండి, ఈ అరణ్యంలో పెట్టండి. అలా మనం దాచుకున్న ధనాన్ని, సమయాన్ని, సమస్తాన్ని మన బిడ్డలను కూడా దేవుడికి ఇచ్చేయాలండి. అందుకే దాయాలి. మన బిడ్డలను కూడా దాయాలి, పెంచాలి. వాళ్ళు కూడా దేవుడి పనిలో వాడాలి. మన సమస్తము, మన ఇల్లు, ఈ రోజు ఈ ఇల్లు అండి, ఈ ఇర్మియా గారి ఇల్లు ఎంత ధన్యం అంటే దేవునికి వాడబడతాను మనం. ఇంకా అంతకంటే భాగ్యం ఏంటి చెప్పండి? మన ఇల్లు, మన ధనం, మన బండి, మన సమస్తం దేవునికే వాడబడాలండి. దేవునికే దాయాలి. మనకి దేవుడు అందుకే ఇచ్చాడు. ఎందుకంటే దేవునికి అప్పివ్వడం ఇదంతా కూడా. ఒక ఇల్లు ఈయన ఇచ్చాడంటే ఆయన పరలోకంలో ఇల్లు సిద్ధపడ్డవుద్ది. పరలోకంలో సిద్ధపడ్డవుద్ది. అది తెలియడానికే ఆ చిన్నవాణి దగ్గర నుంచి 5 రెట్లు 2 చేపలను తీసుకున్నాడు. 12 గంపలు ఎత్తేసాడట. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. దేవుని పిల్లలారా, మీకు ఆశీర్వాదాలు రావాలంటే, మీ సంతానం, మీ కుటుంబం, మీ దాంపత్యం, మీ ఉద్యోగం అన్ని బాగుండాలంటే ఎవరి మాటలు వినకండి. దేవునికి అప్పివ్వండి. దేవునికి అప్పివ్వడం అంటే ఏమీ కాదండి, బీదలకు సువార్త చెప్పండి. బీద అంటే ఎవరు కాదండి, లోకముందు ఉన్నవారు. సువార్త తెలియని వారి దగ్గరికి వెళ్ళి చెప్పండి. తెలిసిన మీరు 4 గోడలు కట్టుకుని బందీలుగా మారకండి. సమాజంలోనికి వెళ్ళండి. దేవుడి ప్రేమను వెదజల్లండి. బీదలకు సువార్తను ప్రకటించండి. దేవునికి అప్పివ్వండి. 100 రెట్లు ప్రతిఫలం పొందుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, ఎంతో ఉన్నతమైన మాటలు మేము ఉన్నాం. ఇదిగోనైనా తండ్రి, ఈ మైక్ ద్వారా విన్న బిడ్డలను, ఇక్కడ తల ఉంచిన బిడ్డలను, లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలను కూడా నైనా తండ్రి ప్రభు, మీకు అప్పిచ్చేవారిగా నైనా తండ్రి ప్రభు, మీ దృష్టిలో ధనవంతులుగా నైనా తండ్రి ప్రభు, ఇదిగోనైనా తండ్రి, ఆ చిన్నవాడు దాచుకున్నట్టుగా ఆ 5 రొట్టెలను 2 చేపల విషయంలో నైనా తండ్రి, ఇదిగో నైనా తండ్రి, మీరు మాకు ఇచ్చినవన్నీ, మా ఆయుష్ను, మా అంతస్తులను, మా సంతానమును, మా జీతములను, సమస్తమును బీదల నిమిత్తం, అంటే సువార్త తెలియని వారి నిమిత్తం ఖర్చు చేసే మంచి భాగ్యమును మాకు అనుగ్రహించమని, సమస్తమును దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.
అన్నారు కదండి, ఎన్నో విలువైన జ్ఞాన సంగతులు మనం ప్రసాద్ గారు. మనమండి చాలాసార్లు చూడండి, ఇప్పుడు మనం ఇది మొత్తం అంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే అండి, మన డబ్బులు ఏమైపోవాలంటండి, సువార్తకి, చర్చిలు కట్టడాలకు కట్టగలండి. కింద ఫస్ట్ చెప్పుకున్నాం కదా మనం, హస్తకృత్యాలయంలో దేవుడు నివసింపడు అంటే కట్టడం. మనం ఏం కట్టాలండి, ఆత్మలను కట్టాలి. ఆత్మను నిజంగా చాలా విలువైన సంగతులు ఇచ్చారండి. ఎప్పుడు వినలేదండి ఈ కోణంలో ప్రసాద్ గారు. ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు. అబ్బా, ఎంత అద్భుతం అండి. అవి ఏంటండి, యేసుక్రీస్తు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారండి పైకి ఎత్తేటప్పుడు. వీళ్ళందరూ 20,000 మంది తినేసిన తర్వాత అండి, ఎన్ని గంపలు ఉన్నాయి ప్రసాద్ గారు? ఇంకెన్ని గంపలు ఉన్నాయండి? 12 గంపలు ఇంకా మిగిలిపోయాను. ప్రతిది కూడా ఏది వేస్ట్ అవ్వకుండా ఉంచమంటున్నాడు. అంటే ఏంటండి, అన్ని ఆత్మలండి బాబు. రొట్టెలని చెప్తున్నా చూసారా అక్కడ, అన్ని ఆత్మలండి. ఒక చిన్నవాని